and such over there. All right, welcome to the new session today, and this afternoon we are going to discuss something about the యాక్ట్స్లో నుంచి మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే మార్నింగ్ మనం డిస్కస్ చేయనటువంటి ఒక సబ్జెక్టు ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. అదేంటయ్యా అంటే నపుంసకులకు రక్షణ అవసరమా అండ్ వారి మధ్య సేవ పరిచయం చేయొచ్చా. అండ్ మార్నింగ్ వీఆర్ టాకింగ్ అబౌట్ బాప్తిజం గురించి చాలా ఎక్కువ విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం అక్కడ. అయితే ఇప్పుడు మనం ఈ విషయాన్ని మనం గమనిద్దాం. ఎస్, బైబుల్ క్లియర్లీ టెల్స్ అస్ దట్ మనము ఖచ్చితంగా నపుంసకులకు కూడా రక్షణ అవసరం అనేది బైబిల్ చాలా గట్టిగా చెప్తుంది. ఎందుకంటే మనకి ఫిలిప్పు ఆయనకి సువార్త ప్రకటించడం, ఆయన రక్షణ పొందడం, బాప్తిజం తీసుకోవడం, ఆయన తర్వాత ఇథియోపియాలో ఆయన యూనో వాడబడ్డం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఓకే, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నపుంసకులకు అవసరమే. యాక్చువల్లీ ఒక టాపిక్ ఉంది, నపుంసకులు ఎంతమంది ఎలా అనేది ఒక టాపిక్ ఉంది. నేనైతే ప్రిపేర్ అవ్వలేదు దానికి. అసలు నపుంసకులు అనేవాళ్ళు ఎవరు, ఎలా ఉంటారు, ఎంతమంది, అంటే ఏ రీతుల్లో నపుంసకులుగా ఉంటారనేది నేను మీకు నేను ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి నేను చెప్పట్లేదు. నేను గ్రూప్లో మీకు లింక్ పంపిస్తాను నపుంసకుల గురించి నేను చెప్పింది. అలాగే ఒక డిస్కషన్ ఉంది, నేనను నా కొలీగ్ చేసిన డిస్కషన్ ఉంది. హిజ్రాలకు సువార్త అవసరమా, హిజ్రాలు సువార్థికులుగా ఉండొచ్చా, పాస్టర్లుగా ఉండొచ్చా, హిజ్రాలు అదే 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 అవును. సో అది నేను రీపోస్ట్ చేస్తాను. ఒకసారి ఆ వీడియో మొత్తం చూడండి. చాలా విషయాలు నేను చెప్పనివి, ఇప్పుడు మనం డిస్కస్ చేయనివి చాలా ఉంటాయి. సింపుల్గా ఓ మాట చెప్పాలంటే ఎస్, నపుంసకులకి సువార్త అవసరమే. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా ఆత్మ ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా సువార్త ప్రకటించాలి. దేవుడైతే నపుంసకులుగా ఆదిలో అయితే దేవుడు అలా సృజించలేదు. ఆడామగ కాని వారిగా దేవుడు ఎవరిని చేయలేదు. ఆదాం పురుషుడు, ఆయన ఆయన మగతనం కలిగినటువంటి వాడు. పౌరుషం, పురుష ఈగో, అహంకారం కలిగినటువంటి, అంటే ఒక పురుషుడు ఎలా ఉంటాడో అలాగా దేవుడు ఆదాం చేశాడు. అండ్ స్త్రీని దేవుడు చేశాడు. వాళ్ళిద్దరినే దేవుడు చేశాడు. అటు ఇటు కాని వాళ్ళని ఎవరిని చేయలేదు దేవుడు. బట్ ఇప్పుడు ఎందుకుంటున్నారు, ఏంటి సంగతులు అనే విషయాలు ఆ వీడియోలో మేము మాట్లాడాము. అవి మీరు తర్వాత వినొచ్చు, అనేక విషయాలు తెలుసుకోవచ్చు. సువార్త వాళ్ళకి అవసరమే, డెఫినెట్లీ వాళ్ళకు కూడా సువార్త ప్రకటించాలి. అండ్ వాళ్ళలో వాళ్ళు సువార్థికులుగా, పాస్టర్స్గా ఉండొచ్చా అంటే ఎందుకు ఉండకూడదు? వాట్స్ రాంగ్ ఇన్ దట్? వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు పాపం విడిచిపెట్టి వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క వ్యభిచార వృత్తిని విడిచిపెట్టేసేసి పరిశుద్ధంగా జీవిస్తూ వాళ్ళు దేవుని పని పరిచయం చేస్తూ చేయొచ్చు. ప్రజెంట్ మన ఆంధ్రాలో అనిత అనేటువంటి ఒక ఆవిడ ఏదో చేస్తుంది కదా, అలా పరిచయం చేయొచ్చు. నథింగ్ రాంగ్ ఇన్ దాట్. తప్పేముంది? దేవుడు అందరి మీద తన ఆత్మను ఉంచుతాడు, అందులో ఏ సందేహం లేదు. ఒకప్పుడు వాళ్ళు చీకటి బతుకు అది 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 విడిచిపెట్టి వాళ్ళు మార్పు చెందారు. ఇప్పుడు వాళ్ళు ఆ పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తున్నారు. తప్పేముంది? తప్పేం లేదు. డెఫినెట్లీగా వాళ్ళు కూడా సువార్త ప్రకటన చేయొచ్చు. వాళ్ళు పాస్టర్లుగా చాలామంది అవ్వచ్చు. ఓకే, వాళ్ళు యూనో యాహ్! పరిచర్యలో ఉండొచ్చు. తప్పేం లేదు. పాటలు పాడొచ్చు, వాక్యం చదవచ్చు. సో వాట్ ఆల్ థింగ్స్ దే కెన్ డూ. అన్నీ చేయొచ్చు. అన్నీ చేయొచ్చంటే సార్ బల్లలు కూడా ఎరగొచ్చా? అన్నీ చేయొచ్చు అన్న దగ్గర ఇంకా మళ్ళీ దాని దగ్గరికెళ్ళి ఆలోచించడం, ఫుల్ స్టాపులు పెట్టడం ఎందుకులెండి. వాళ్ళు సువార్త ప్రకటించగలిగినప్పుడు, వాళ్ళు దైవ పరిచర్య చేయగలిగినప్పుడు ఇట్స్ ఓకే. గాడ్ డజంట్ మ్యాటర్ అబౌట్ వాట్ ఈస్ దేర్ సెక్స్ ఆర్ వాట్ ఈస్ దేర్ ఎబిలిటీ, వాట్ ఈస్ దేవుడు వాళ్ళ సామర్థ్యమో లేకపోతే వాళ్ళ లింగమో, వాళ్ళ అటు ఇటు గానోళ్ళో అయన్నీ చూడడిక. ఇంక అవన్నీ ఉండవిక. ఎందుకంటే రక్షణ అనేది అందరికి అవసరం. రక్షణ సువార్త చెప్పడానికి అందరూ అర్హులే. అలాంటప్పుడు వాళ్ళు కూడా అర్హులే. వాళ్ళేదో శాపం కొలదిగానో, లేపోతే ఏదో జన్యు లోపంలోనో, లేపోతే ఏదో సంథింగ్ వాళ్ళు అలా పుట్టి తర్వాత వాళ్ళు మగవాళ్ళుగా పుట్టి ఆడవాళ్ళు కావడం, ఆడవాళ్ళుగా పుట్టి మగవాళ్ళు కావడం, ఇలా రకరకాలుగా చేశారు కాబట్టి
వాళ్ళు మార్పు చెంది దాన్ని విడిచిపెట్టారు కనుక, వాళ్ళు ఖచ్చితంగా డెఫినైట్‌లీ మరలా ఎప్పుడైతే మార్పు చెందారో, ఎప్పుడైతే మరలా దేవునిలోకొచ్చారో, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పరిచర్య చేయగలిగినప్పుడు, పాస్టర్‌గా ఉండగలిగినప్పుడు, పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు, వాళ్ళు రొట్టె గూడా విరవచ్చు. అందులో ఏం తప్పేం లేదు. బాప్తిస్మాలు ఇవ్వచ్చు. బాప్తిస్మాలు కూడా ఇవ్వచ్చు. ఏం పర్లేదు. ఎందుకంటే అదే చెప్తున్నాను. ఇంకా లిమిట్స్ ఉండవనమాట. లిమిట్స్ ఉండవు. ఇంకంతే. ఇప్పుడు పురుషులు ఏ విధంగా చలామణి అవుతారో వాళ్ళు కూడా అలాగే చలనమవుతారు. అందులో ఏ సందేహం లేదు. దాని గురించి పెద్ద డిస్కషన్ పెట్టి ఆళ్ళు అది జేయొచ్చు, ఇది చేయకూడదు, ఇది చేయొచ్చు, అది చేయకూడదు అని చెప్పాల్సినంత అవసరం అయితే ఏం లేదు. దాని గురించి వరి అవ్వద్దు. ఆఫ్టర్ ఆల్ దేవుడు అందరిని ఎలా చూస్తాడంటే లాస్ట్‌కి ఎలా చూస్తాడంటే తన పరిచర్య కొనసాగించారా లేదా? ఆత్మలు రక్షించబడినయా లేదా? వాళ్ళు హిజ్రాలు కాదా? లేపోతే అదంతా డజంట్ మ్యాటర్. ఒక ఆత్మ రక్షించబడిందా? అది దేవుని గోల్. అది అది ఎప్పటికి గూడా దేవుడు చూస్తాడు. అలా మనం వినాలి. ఆ విషయాల గురించి మనం ఆలోచించాలి. ఆహ్, కొట్టాయం నేను కేరళ ఎళ్ళినప్పుడు కొట్టాయంలో వన్ ఆఫ్ ద పాస్టర్స్ కాన్ఫరెన్స్‌లో నేనెళ్ళినప్పుడు నేను మీట్ అయినటువంటి ఒక హిజ్రా ఈవిడ. ఈవిడ పేరేంటో మర్చిపోయాను నేను. ధనమ్మ. ఈవిడ పేరు ధనమ్మ. ధనమ్మ. షీ ఈజ్ తమిళియన్. ఈవిడ తమిళ్ లేడీ ఈవిడ. ఐ మీన్ హిజ్రా. అయితే అసలు ఆవిడ స్టోరీ చెప్పి అసలు ఎలాగా ఆమె అదే మగవాడిగా పుట్టి ఆడవారుగా ఆవిడ ఎట్లా మారింది, ఎన్ని బాధలు పడింది, ఇంట్లో వాళ్ళు ఎలా వెలివేశారు, రోడ్ల మీద ఎలా ఏడ్చింది, అసలు అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసిందావిడ. అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి అసలు అలా చివరికి క్రీస్తుని ఎట్లా తెలుసుకుంది, ఆ తర్వాత క్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఆవిడ ఒక సోషలిస్ట్‌గా అంటే యాక్టివిటిస్ట్‌గా యాక్టివిస్ట్‌గా మారి అసలు ఈమెలాంటి అనేక మందిని అందులో పడకుండా, ఆ ఉచ్చులో పడకుండా అంటే హిజ్రాలుగా మారితే ఇంక వ్యభిచారానికే ఆళ్ళంటూ ఉంటది మన మన లోకంలో. హిజ్రాలుగా మారాడంటే ఆడు వ్యభిచారి. అంతే ఇంకదేం లేదు. ఆడికి వేరే ఆ వృత్తి తప్ప ఇంక ఏ వృత్తి చేయలేరు. ఆ వృత్తి తప్ప ఇంకే వృత్తి చెయ్యరు. అనేటువంటి ఒక రాంగ్ మోషన్ మనలో ఉంది గదా! సో, అలా ఎందుకనుకోవాలి అని చెప్పేసి ఈవిడేం జేస్తదంటే ఆవిడలాగా ఎవరైనా అలా ఏమంటారంటే పురుషులుగా పుట్టి స్త్రీ తత్వాన్ని కలిగి ఉంటే వాళ్ళు గనక బయటికొచ్చేసి వాళ్ళ సమాజంలో కలవడానికి ఇష్టపడితే ముందు వాళ్ళని ఆవిడ తీసుకొని ఆళ్ళకి చదువు చెప్పించి వాళ్ళని చదివిస్తది. వాళ్ళని చదివించి ఈవిడ చదివించినోళ్ళలో కొంతమంది పైలట్స్ ఉన్నారు. కొంతమంది పోలీస్ దాంట్లో ఉన్నారు. కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈవిడ చదివిచ్చిన వాళ్ళలో. ఈవిడని అమ్మ, అమ్మ అని పిలుస్తారు. ఈవిడ కొంతమంది దత్తత తీసుకొని అట్లాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ వ్యభిచారంలోకి పడకుండా వారిని కాపాడుతూ, వారికి మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ అలా చేస్తది. ఈవిడ ఎంత గొప్పదంటే ఈవిడకి డైరెక్ట్‌గా యాక్సెస్ అనమాట. గవర్నర్‌కి యాక్సెసు అసలలాగే ఆహ్, యూ నో ఏమంటారు సెంట్రల్‌లో గూడా ఆవిడకి యాక్సెసు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అట్లాగా చాలా పెద్ద ఇది సాధించింది ఈవిడైతే. అండ్ ఈవిడ ఫ్లైట్స్‌లో తిరుగుద్ది ఈవిడ. ఫ్లైట్స్‌లో తిరుగుద్ది. వాళ్ళ హక్కుల కోసం పోరాడుతది. అసలలా చాలా చేస్తది ఈవిడ. ఈవిడ పేరు ధనమ్మ. సో, ఐ హాడ్ అన్ ఆపర్చునిటీ టు మీట్ హర్. మేబీ ఇట్ వాస్ లాంగ్ బ్యాక్. చాలా లాంగ్ బ్యాక్ లైక్ ఒక 7, 8 ఇయర్స్ క్రితం అనుకుంటా నేను కేరళలో కొట్టాయంలో ఉన్నప్పుడు నేను కలిసాను. ఆవిడ మంచి సువార్త చెప్పిందావిడ. చాలా సాక్ష్యం అంతా చెప్పింది. ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. అప్పటిదాకా మాకు అంటే నాకు పర్సనల్‌గా నాకు వేరే కన్సెప్షన్ ఉండేది. నాకు ఒక టైప్ ఆఫ్ ఇదుండేది. ఏది ఆలోచన. ఆళ్ళు ఏంటి అన్నట్టుగా. బట్ ఈమె ఈమె తన సాక్ష్యం చెప్పిన తర్వాత సో, ఐ హాడ్ టు చేంజ్ మై కన్సెప్షన్ అబౌట్ హిజ్రాల గురించి. అంటే హిజ్రాల్‌లో అందరూ చెడ్డోళ్ళు కాదు. మంచోళ్ళు కూడా ఉంటారు. డెఫినెట్‌లీ ఉంటారు. సో, చాలా అరుదుగుంటారు కాకపోతే. ఇంకా ఆళ్ళని పట్టుకోవాలి. అండ్ వాళ్ళు కూడా సువార్త ప్రకటించాలి. వాళ్ళ మధ్యలో కూడా సువార్త చేయాలి. ఓకే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రాలో వ్యభిచార గృహాలు అని పిలువబడేటువంటి ఒక వన్ ఆఫ్ ద రెడ్ లైట్ ఏరియా ఆంధ్రాలో ఎక్కడయ్యా అంటే రాజమండ్రి దగ్గర పెద్దాపురం. రాజమండ్రి దగ్గర పెద్దాపురం.
రాజమండ్రి దగ్గర పెద్దాపురం అండి. పెద్దాపురం అంటేనే అదొక పెద్ద వ్యభిచారాల గృహాలు, లేపోతే వ్యభిచారం ఎక్కువ జరిగేటువంటి ప్రదేశం అనేది ఒక టాక్. సో, ఆ గృహ ఆ వ్యభిచార గృహాల్లో పాస్టర్‌లు వెళ్ళి పరిచర్య చేస్తారు. పాస్టర్స్ వెళ్తారు. వెళ్లి పరిచర్య చేస్తారు. సువార్త ప్రకటిస్తారు. వాళ్ళని దాని నుంచి పక్కకు రమ్మని వాళ్ళకి ప్రాధేయపడతారు. వాళ్ళని బతిమలాడతారు. క్రీస్తుని గురించి ప్రకటిస్తారు. వ్యభిచార గృహాల్లో. అండ్ వ్యభిచరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదంటే ఆళ్ళ టీమ్ లేదా పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది కొన్నిసార్లు అడ్డంకులు చెప్పినా గాని ఎట్లాగొట్లా సువార్త ప్రకటిస్తారు. అట్లా ధైర్యంగా అంటే ఒకటి వాళ్ళు వ్యభిచరించొచ్చేమో గానీ వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు వాళ్ళందరూ ఉంటారు గదా! వాళ్ళొచ్చి చర్చిలో కూర్చోవడం. చర్చిలో అంటే ఆళ్ళకేదో చర్చ్ సెటప్ ఏమి ఉండదు. ఆ ఇంటి కిందో, ఈ ఇంటి కిందో, ఆ బజార్‌లోను, ఈ బజార్‌లోను కూర్చొని సువార్త వినడం. ఆళ్ళు గూడా అప్పుడప్పుడు సువార్త వినడం. మనం మానాలనుకోవడం. మళ్ళీ ఇట్లా, ఇట్లా ఉంటది. ఈవెన్ వాళ్ళకి కూడా సువార్త అవసరం. ఎవ్రీ ఆల్ ద మెన్ అండ్ వుమెన్ యాస్ ఎ హ్యూమన్‌గా ఒక మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి కూడా సువార్త అవసరం. అందులో ఏ సందేహం లేదు. ఆళ్ళెవరైనా సరే. ఇప్పుడు ఎల్‌జీబీటీక్యూ ప్లస్ ఏఏఏఏ వచ్చేసినియి. ఎవరైనా సరే అందరికీ సువార్త అవసరం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగని ఎల్‌జీబీటీక్యూలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే తెలిసి తెలిసి తప్పులు చేసి, తెలిసి తెలిసి పాపం చేసి అంటే ఎలాగంటే ఎలా చెప్పాలి మీకు ఎల్‌జీబీటీక్యూని మోస్తూ అలా పాస్టర్‌లుగా చలామణి అయ్యేటువంటి వారిని ఆహ్, మనం అలాంటివి మనం ఎంకరేజ్ చేయకూడదు. మనం ఎంకరేజ్ చేయలేం కూడా. ఒక్క నిమిషం. ఐ విల్ జస్ట్ ట్రై టు షో యూ థాట్ ఇదిగోండి. ఎల్‌జీబీటీక్యూ ప్లస్ ఏదో వీళ్ళు పాస్టర్‌లు. హ్మ్. మీరు చూస్తున్నట్లున్నారు స్క్రీన్‌లో మీకు కనబడుతుందనుకుంటా. సో, ఒక ఇద్దరు పురుషులకి పెళ్లి చేస్తున్నాడాయన. చూడండిగ. ఈళ్ళు ఏమని ప్రార్థన చేస్తారో నాకర్థం గాదు. వాళ్ళ చర్చెస్‌లో మరి. హ్మ్. దేవుడు కూడా ఆహ్, దేవునికి లింగం లేదు. లింగం లేదు గాబట్టి ఎలాగైనా ఆయన్ని పిలవచ్చు అని చాలామంది పిలుస్తారు. ఎల్‌జీబీటీక్యూ ప్లస్, క్యూఐఏ ప్లస్ ప్లస్ ఇలా చర్చెస్ ఉన్నాయి. మనకి ఆహ్, హ్మ్, యూ నో పెద్ద పెద్ద వెస్టర్న్ కంట్రీస్‌లో ఉన్నాయి. చర్చెస్ ఉన్నాయి ఏకంగా. సో, వెరీ సాడ్. ఇది ఇది తప్పు. నేను దీన్ని ప్రోత్సహించడం లేదు. ఐయామ్ నాట్ ఎంకరేజింగ్ దిస్. సో, హ్మ్, సో, ఆ విషయాన్ని మనం గ్రహించాలి. సో, హోప్ యూ అండర్‌స్టాండ్. వీళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. నేను మాట్లాడేది ఎవరి గురించంటే, తెలియక మామూలుగా హిజ్రాలుగా మారిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. సో, ఆ విషయాన్ని మనం గమనించాలి. ఓకే. ముందుకెళ్దాం. మీకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? అడుగుతారా? వీళ్ళ గురించి, హిజ్రాల గురించి? ఈస్ దేర్ ఎనీథింగ్ యూ వాంట్ టు ఆస్క్? ఎనీ క్వెషన్స్ టు ఆస్క్ మీ? నో క్వెషన్. ఆల్‌రైట్. ఓకే. ముందుకెళ్దాం. పౌలు గారి జీవిత ఆరంభం మనకి 9వ అధ్యాయం నుంచి ఉంటుంది. సో, యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న కాంట్రోవర్సీ ఉంది. సరే నేను మీకు చెప్తాను. ఎక్కడంటే అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించాలనేసి సెపరేట్ స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఆయన దమస్కులో ఉన్నటువంటి సంఘాన్ని పట్టుకోవడానికి అక్కడికి వెళ్తా ఉంటాడు. ఇది జరిగే స్టోరీ. సో, అక్కడికి వెళ్తున్నటువంటి సమయంలో జరిగిన పరిస్థితి ఏంటయ్యా అంటే దారి మధ్యలో అంటే గేట్ దగ్గర దమస్కు గేట్ దగ్గర దేవుడు సౌలుని దర్శించాడు. సో, 4 వచనంలో చూస్తే 4 వచనంలో అప్పుడతడు 3 నుంచి చదువుదాం. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని నేనడగగా నేను నీవు హింసించున్న యేసును అన్నాను. ఇక్కడ ట్రాన్స్‌లేషన్‌లో ప్రభువా నీవెవడవు
అనే మాటని మనం చదువుతాం గదా! అది మీరు మరలా అనుకోవద్దు. ట్రాన్స్‌లేషన్ కరెక్టే. యాక్చువల్లీ ఇంగ్లీష్‌లో చెప్తే హూ ఆర్ యూ లార్డ్ అని ఉంటది. లార్డ్ హూ ఆర్ యూ లేతే హూ ఆర్ యూ లార్డ్. సో, ఇక్కడ మనకి సింగులర్ వర్షన్‌లో రాసేటప్పటికి అమర్యాదగా మాట్లాడాడనిపిస్తది గానీ, అలా అసలు అర్థం చేసుకునే అవసరం లేదు. యెహోవాను పోలిన వాడెవడు అనుంటది. అది గూడా అది ఇదేం కాదు. అది పర్టిక్యులారిటీ కోసం అలా వాడతారు. దాన్ని తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభువా నువ్వెవడివని అతడు అడుగగా ఆయన నీవు హింసించిన యేసును లేచి పట్టణంలోకి వెళ్ళుము. అక్కడ నీవు ఏమి చేయవలనో నీకు తెలుపబడిందని చెప్పాను. 7వ వచనంలో. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరి గాని, ఎవరిని చూడక మౌనులై నిలబడిరి. ఆ స్వరము వినిరి గాని, ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. ఆల్‌రైట్. సౌలు నేల మీద లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడకపోయాను గనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులో నడిపించారు. ఓకే. మీరు ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఆయన పౌలుగా మార్చబడిన తర్వాత అగ్రిప్ప దగ్గర అనుకుంటా. ఇది స స సం ఈ సన్నివేశం అపోస్తలుల కార్యం 22 అధ్యాయంలో ఆహ్, ఆయన మాట్లాడతాడు. ఆయన సాక్ష్యం చెప్తా ఉంటాడు. ఆయన సాక్ష్యం చెప్తూ ఉంటూ అక్కడ ఒక చిన్న మాట చెప్తాడు. ఒకసారి దాన్ని మనం చదువుదాం. 7వ వచనంలో. నేను నేల మీద పడి సౌలా సౌలా నువ్వెందుకు నన్ను హింసించున్నావని నాతో ఒక స్వరం పలుకుట వింటిని. అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించిన నజరేయుడైన యేసునని నాతో చెప్పాను. నాతో కూడున్న వారు వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వారి స్వరము వినలేదు. ఈ 2 వచనాలు చూడండి. 9వ అధ్యాయము 7వ వచనంలో అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలబడి ఉండిరి. ఓకే. నిలబడిరి. ఆ స్వరము విన్నారని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడేమో నాతో కూడా ఉన్నవారు వెలుగును చూచారు గాని నాతో మాట్లాడిన స్వరం వినలేదు అంటున్నారు. ఇది ఒకే బుక్‌లో అంటే అపోస్తల కార్యముల్లోని ఆహ్, ని కాంట్రోవర్సీ. కాంట్రోవర్సీ అంటే ఒక చోటేమో స్వరం విన్నారంటున్నాడు. ఇంకోసారి స్వరం వినలేదంటున్నాడు. సో, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? హౌ డు అండర్‌స్టాండ్ దిస్? అంటే బైబిల్ కాంట్రడిక్ట్ చేస్తుందా? ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు? అక్కడేం జరిగింది? లూకా ఏం రాసాడు? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఓకే. గ్రీక్ వర్డ్‌లో అకియో అంటే వినడం లేక అర్థం చేసుకోవడం అని అర్థం. ఓకే అండి. అకియో అంటే గ్రీక్ వర్డ్ అకియో అకువో అకుయోనా? అకుయో అంటే వినడం అని అర్థం. ఓకే. ఈ లేదా అర్థం చేసుకోవడం అని అర్థం. సో, ఇంగ్లీష్‌లో మనం చూస్తే ఆహ్ And they that were with me saw indeed the light and were afraid, but they understood not the voice of him that spoken to me. ఇంగ్లీష్‌లో చాలా క్లియర్‌గా ఏం చెప్పాడంటే మీకు ఏది ఈ వచనం ఏది 22వ అధ్యాయము అపోస్తలుల కార్యము 22వ అధ్యాయము 9దో వచనంను ఇక్కడ మనకి తెలుగులో సరిగ్గా తర్జుమా చేయబడలేదు. అది ఎలా ఎలా తర్జుమా చేయబడాలంటే నాతో కూడున్నవారు వెలుగును చూచిరి గాని నాతో మాటలాడిన వాని స్వరము వారు విన్నారు కానీ వారు అర్థము చేసుకోలేదు అని రాయాలిక్కడ. మాట్లాడిన వాని స్వరము విన్నారు కానీ వినిందేంటో వాళ్ళకర్థం కాలేదు అని రాయాలిక్కడ. బికాస్ దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్‌లీ గ్రీక్‌లో ఉంది. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఇంగ్లీష్‌లో ఉంది. సో, ఆ విషయం అర్థం చేసుకోండి. ఇట్ షుడ్ బి రెడ్ లైక్ దట్. ఎలా అంటే అండ్ దే దట్ వేర్ విత్ మీ సో ఇండీడ్ ద లైట్ అంటే లైట్‌ని వాళ్ళు చూసారు. వెలుగును వారు చూసారు. అండ్ వేర్ అఫ్రైడ్ అండ్ వాళ్ళు భయపడ్డారు. బట్ దే అండర్‌స్టూడ్ నాట్ ద వాయిస్ ఆఫ్ హిమ్ దట్ స్పోకెన్ టు మీ. ఇక్కడ వాళ్ళు ఆహ్, ఆయన స్వరము వినలేదని చెప్పట్లా ఇక్కడ. గుర్తుపెట్టుకోండి. ఆయన స్వరం విన్నారు. కానీ ఆ స్వరం ఏం మాట్లాడింది, ఏం చెప్పిందనే విషయం వాళ్ళకర్థం కాలేదు అని చెప్తాడు. సో, దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ట్రూత్. సో, మనకు అపోస్తలుల కార్యంలో 9వ అధ్యాయం 7వ వచనంలోను, 22వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నటువంటి మాటలు ఏమాత్రం కూడా కాంట్రోవర్సీ కాదు. అక్కడ, ఇక్కడ చెప్పింది సేమే. కాకపోతే 22వ అధ్యాయంలో కొంచెం వివరంగా ఏం చెప్పాడు అంటే, వాళ్ళు విన్నారు కానీ అర్థం చేసుకోలేదు అనే మాటని గ్రీక్‌లో మనకి చెప్పాడు. అదే ఇంగ్లీష్‌లో కూడా సేమ్ ట్రాన్స్‌లేట్ చేయబడింది. దే హర్డ్ హిమ్ బట్ దే డిడ్న్ట్ అండర్‌స్టాండ్ వాట్ హి హాస్ స్పోకెన్.
ఆయన చెప్పిన మాటను వాళ్ళు అర్థం చేసుకోలేదు. వారికి అర్థం కాలేదు అని చెప్పాడు. అంతేగాని వాళ్ళు వినలేదు అని చెప్పలా. అంటే లూకా గారు రాసింది రైటే. ఏంటి? అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరి గాని, ఎవరిని చూడక మౌనులై ఉండిరి, నిలబడిరి. ఓకే. అది రైటే. అండ్ ఇక్కడ స్వయంగా అపోస్తలుడైన పౌలు గారు సాక్ష్యమిస్తూ చెప్పిన మాట కూడా కరెక్టే. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని, నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. వినలేదు ఇన్ ద సెన్స్ అక్కడ నేనదే చెప్తున్నాను. ట్రాన్స్‌లేషన్‌లో ఇంకొంచెం అక్కడ క్లియర్‌గా రాసుండాలి. ఏమనంటే, వారు స్వరము విన్నారు కానీ అర్థం చేసుకోలేదు అనాలి. అలా 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 రాయాలి. ఎందుకంటే అదే గ్రీక్‌లో ఉంది. అదే ఇంగ్లీష్‌లో ఉంది కాబట్టి. ఐ హోప్ ఇది మీకు అర్థం కావాలని నేను మీకు చెప్తున్నాను. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్. పౌలు అపోస్తలుడా? హ్మ్. పౌలు అపోస్తలుడా? ఓకే. మన అపోస్తల కార్యంలో ఆహ్, దానికి సంబంధించినటువంటి రుజువులు మనం ఈ విధంగా చూస్తాం. ఎక్కడంటే అపోస్తలుల 9 అధ్యాయంలో 13 వచనం నుంచి దేవుడు యూ నో అననీయతో మాట్లాడతాడు. అననీయతో మాట్లాడతాడు. అననీయ అనేది కూడా ప్రవక్త. ఆయనతో మాట్లాడతాడు. అందుకు అననీయ ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వల్ల వింటిని. ఎక్కడనో నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరిని బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. అందుకు ప్రభువు నువ్వు వెళ్ళుము. అన్యజనుల ఎదుట, భూరాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు అతడు నేను ఏర్పరచుకున్న సాధనమే ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదును అని అతనితో చెప్పాను. అంటే దేవుడు అపోస్తలుడైన పౌలు గారిని అపోస్తలుడుగా ఎంచుకున్నాడు. ఎంచుకున్నాడు. ఆయన అంటున్నాడు, "నేను అన్యజనులకు ఎదుటను, భూరాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు సాధనంగా ఆయన ఎన్నుకున్నాను. ఆయన ఎన్ని శ్రమలు పడాలో నేను ఆయనకు చూపిస్తాను" అని చెప్పేసి దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు. సో, అపోస్తలుడైన పౌలు గారు హి వాస్ ఎలెక్టెడ్ బై గాడ్. యూ నో అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద ఇదంతా స్టోరీ మీకు తెలుసు. దమస్కు మార్గంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయన కళ్ళు పోగొట్టుకున్నప్పుడు ఆయన ఒక ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు అననీయతో మాట్లాడి "నువ్వు వెళ్లి అతనికి ప్రార్థన చేయమని" చెప్పినటువంటి సందర్భం అన్నమాట ఇది. సో, అతని మీద అన్నయ్య ఎళ్లి ప్రార్థన చేస్తాడు. ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, "సౌలా సహోదరుడా, నీవొచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు" ఆహ్, ఏముందండి కొంచెం చదవండి అక్కడ. చదవండి దయచేసి. నింపబడినట్లు ఇందుని బట్టి నాకేం అర్థమవుతుందంటే అందరూ బైబిల్స్ తీయకుండా, బైబిల్ చూడకుండా స్క్రీన్ మీద వచ్చేదాన్ని ఫాలో అవుతున్నారనమాట. హ్మ్. చదవండి దయచేసి ఒకళ్ళు. హలో! ఉన్నారా? వాట్ ఈస్ థట్? నా మాట వినిపిస్తుందా మీకు? అయ్ ఓకే. చదవండి దయచేసి. ఆ వచనం చదవండి బైబిల్‌లోంచి. అపోస్తలుల కార్యములు 9 అధ్యాయము ఎక్కడుంది? 17 వచనం. వినిపిస్తుంది చెప్పండి. చదవండి. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేయి ఉంచి, "సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనపడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను." నన్ను పంపియున్నాడని చెప్పాను. చాలు చాలు. నన్ను పంపియున్నాడని చెప్పాను. అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను.
తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడాను. పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొద్ది దినములు ఉండెను. ఆల్రైట్. సో, యాహ్! సో, అపోస్తలుడైన పౌలు గారు అపోస్తలుడు అంటే యెస్ హి వాస్ అపోస్తలుడే. మనము కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఆయన తన అపోస్తలత్వాన్ని ఆయన డిఫెండ్ చేసుకున్న విషయాన్ని మనం అక్కడ చదువుతాము. ఎక్కడ తొ అప్ కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో. ఇప్పుడేం అవసరం లేదు. బట్ మీకు చెప్తున్నాను. అక్కడ నేను అపోస్తలుని కానా? నాకు స్వతంత్రం లేదా? నేను ఇలా పరిచర్య చేయలేదా? నా పరిచర్యకి సాక్షులు మీరు కారా? యేసు నన్ను ఎన్నుకోలేదా? అని అనేకమైన ప్రశ్నలు సంఘానికి సంధిస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన యొక్క అపోస్తలత్వాన్ని అక్కడ రుజువు చేసుకున్నారక్కడ. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో. తర్వాత చదువుదాం ఆ విషయం అక్కడికొచ్చినప్పుడు ఇంకొంచెం డీటెయిల్‌గా చదువుదాం. బట్ ఇక్కడ చిన్న మాట మాత్రమే నేను మీకు చెప్తా ఉన్నాను. ఓకే. నౌ అపోస్తలుడైన పౌలు గారిని శిష్యులకు పరిచయం చేసింది ఎవరు? అపోస్తలుడైన పౌలు గారిని శిష్యులకు పరిచయం చేసింది ఎవరు? బర్నబా. అది మనకి ఆహ్, యూ నో 9:26లో ఉంటది. అతడు యెరూషలేముకి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు ప్రయత్నం చేసిను గానీ, అతడు శిష్యుడని నమ్మక అందరును అతనికి భయపడిరి. మరి అంతే గదా! మరి అప్పటిదాకా సంఘాన్ని భయపెట్టి, హింసించి చేసినవాడు వెంటనే శిష్యుడిగా మారాడు అంటే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తది. అసలు వాస్తవానికి అననీయ నమ్మలేకపోయాడు. దమస్కులోని క్రైస్తవులు నమ్మలేకపోయారు. మొత్తానికి ఆహ్, యాహ్! సో, అపోస్తలుడైనటువంటి యూ నో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ని బర్నబా నమ్మాడు. బర్నబా నమ్మి అతన్ని పరిచయం చేశాడు. చూడండి అయితే బర్నబా అతన్ని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచిననియు, ప్రభువు అతనితో మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించుటని వారికి వివరంగా తెలియపరిచాను. అతడు యెరూషలేములో ఉన్న వారితో కూడా వచ్చుచు పోవచ్చు. ప్రభువు నామమును బట్టి ధైర్యంగా బోధించుచు, గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను. చూసారా? సో, దట్స్ వెరీ, వెరీ వండర్‌ఫుల్. ఓకే. సో ఫార్ ఎనీ డౌట్ ఫర్ యూ? అపోస్తలుడైన పౌలు గారిని పరిచయం చేసింది బర్నబా గారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇక్కడ. అపోస్తలుడైన పౌలు గారు అరేబియా అరణ్యానికి ఎళ్లారా? అరేబియా అరణ్యానికి ఎళ్లారా అనేది ఒక క్వెషన్. యెస్ ఆఫ్ కోర్స్ అరేబియా అరణ్యానికి ఎళ్లారు. గలాతీయులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము 14 వచనంలో మీరు చూస్తే అపోస్తలుడైన పౌలు గారు దమస్కు దగ్గర ప్రభువుని సంధించిన తర్వాత ఆయన అననీయ ద్వారా మరలా దృష్టి పొందిన తర్వాత దమస్కులో ఉన్నటువంటి యూదులు అపోస్తలుడైన పౌలు గారిని చంపాలని చూస్తారు. అలా చంపాలని చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు దమస్కు యొక్క గోడను దాటి అంటే దూకి లేదా దాన్ని తప్పించుకొని అటు నుంచి తప్పించుకొని ఆయన అక్కడి నుంచి పారిపోతాడు. ఆయన ఎక్కడికి పారిపోయాడంటే అరేబియా అరణ్యానికి వెళ్ళాడు. ఆ విషయము ఆయనే స్వయంగా గలతీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము 17 వచనంలో చెప్తాడు. బట్ మనం 1-14 ఒకటో అధ్యాయం 14 నుంచి చదువుకుంటూ వెళ్దాం. నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో అత్యధిక అత్ ఆధిక్యత నొందితిని నని నా నడవడిని గురించి మీరు వింటిరి. ఆయనను తల్లి గర్భమందు నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నన్ను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నా యందు ననుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి వద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు. ఓకే. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి వద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు. గానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళితిని. పిమ్మట దమస్కు పట్టణంకు తిరిగి వచ్చితిని. సో, దట్స్ వాట్ హి సెడ్. సో, నేను వెంటనే అంటే నేను ప్రభువుని నేను కలిసిన తర్వాత ఆళ్ళు చంపాలనుకున్నప్పుడు ఆయన మీరు తర్వాత చదవండి మీకు అర్థమవుద్ది. ఆయన అరేబియా దేశంలోనికి అంటే అరణ్యంలోనికి వెళ్తారు. వెళ్ళి ఒక 3 సంవత్సరాలు ఆయన తిరిగి రాలేదు. 3 సంవత్సరాలు అదిగో చూడండి అటు పైన 3 సంవత్సరాలైన తర్వాత కేఫాను పరిచయం చేసుకొని యెరూషలేముకొచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. అతని తప్ప అపోస్తలులు మరి ఎవరిని నేను చూడలేదు గానీ,
ప్రభు యొక్క సోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. నేను మీకు వ్రాయుచున్న వ్రాయుచున్న ఈ సంగతులను విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడటం లేదు. ఓకే. పిమ్మట సిరియా, కిలికియా ప్రాంతంలోకి వచ్చితిని. ఓకే. అవన్నీ దట్స్ డిఫరెంట్ స్టోరీస్. బట్ నౌ లిసన్ కేర్‌ఫుల్లీ. సో, అపోస్తలైన పౌలు గారు అరేబియా ప్రాంతానికి ఎళ్లారా అరణ్యంలోకంటే? యెస్. ఆఫ్‌కోర్స్ ఎళ్లారు. ఎందుకెళ్లారంటే ఆయన ఆ రోజున వాళ్ళందరూ తప్పించుకొని పారిపోయారు ఆ రోజున. ఎందుకంటే దేవుడు ఆయనకొక వినూత్నమైన అనుభూతిని ఇచ్చాడు అరేబియా అరణ్యంలో. అదేంటంటే ఆయన ప్రత్యక్షత. ఇంకా మహా జ్ఞానం. అలా జ్ఞానము, ప్రత్యక్షత దేవునితో సహవాసం చేశాడు గాబట్టే అపోస్తలుడైన పౌలు గారు అన్ని శ్రమలు సహించినా ఏనాడు గూడా క్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళలేదు. ఇంతకుముందు ధర్మశాస్త్రమును కాపాడడమే ప్రాణాధారంగా ఎంచుకున్నటువంటి అతను ఇప్పుడు క్రీస్తుని ప్రకటించడమే ప్రాణాధారంగా ఎంచుకొని బ్రతుకుడ క్రీస్తే చావైతే మేలని చెప్పి అలా దేవుని కొరకు నించున్నాడు. హతసాక్షి అయ్యాడు. గొప్ప పరిచర్య చేశాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో 14 పుస్తకాలను ఆయనే రాశాడు. హీ ఈస్ ద గ్రేటెస్ట్ థియాలజియన్. ఆయన అద్భుతమైనటువంటి వేదాంతుడు. ఆయన రాసినటువంటి పత్రికలన్నీ కూడా మరి విశేషమైన జ్ఞానాన్ని ఎప్పటికీ విశేషమైన జ్ఞానాన్ని ఇస్తా ఉన్నాయి. సో, ఇట్స్ వండర్‌ఫుల్ టు థింక్ అబౌట్ అపోస్టల్ పౌల్ గారు. అపోస్టల్ పౌల్ గారి గురించి నిజంగా మనం చక్కగా యూ నో యాహ్! ఆయన ఘనత పొందినవాడని చెప్పొచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. యాహ్! ద క్వెషన్ ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు అరేబియా ప్రాంతంకి వెళ్లారు. వెళ్లి ఏం చేశారంటే అక్కడ దేవునితో సహవాసం చేశారు. ఆయన ప్రార్థనలో ఉన్నాడు. ఆయన తను ప్రిపేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత కేఫా అంటే పేతురు గారిని కలవడానికి యెరూషలేముకొచ్చాడు. ఆ తర్వాత యాకోబు గారిని మాత్రం చూసాడు. ఈ విషయాలన్నీ ఆయనే స్వయంగా గలతీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ చెప్తున్నాడు. సో, ఆ విషయాన్ని మనం గ్రహించాలి. తర్వాత 10వ అధ్యాయము మనకి కొర్నేలి గురించి ఉంటది. నేనేమి దాన్ని చదవడం లేదు. ఓకే. సో, డోంట్ వర్రీ అబౌట్ థాట్. ఓకే. ఎవరు క్రైస్తవులనబడి మనకు అపోస్తలుల కార్యం 11వ అధ్యాయంలో 26వ వచనంలో చూస్తే వారు కలిసి ఒక సంవత్సరమంతా ఈ సంఘంలో ఉండి బహు జనములకు వాక్యం బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. అంతియొకయ ఎక్కడ ఉంటదో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇగో ఇది అంతియొకయ అంటే ఇక్కడ యాంటియోక్ అంటాం. నా స్క్రీన్ షేర్ అవుతుందా? అండ్ స్క్రీన్ షేర్ అవుతుంది కదా! మీరు కనబడుతుంది కదా మీకు? దిస్ ఈజ్ కాల్డ్ యాంటియోక్. ఇది అంతియొక అనమాట. ఇక్కడ ఈ ప్రాంతంలో శిష్యులు లేకపోతే యేసుని అనుసరించేవారు క్రైస్తవులు అనబడ్డారు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. అదేంటంటే వాస్తవానికి సంఘానికి మదర్ చర్చ్ యెరూషలేమే. అందులో ఏ సందేహం లేదు. జెరూసలేం ఈస్ ద మదర్ చర్చ్. అయితే యెరూషలేంలో శ్రమలు భయంకరంగా విస్తరించినాయి కాబట్టి యెరూషలేంలో నుంచి అనేక మంది పైనున్నటువంటి అంతియొకియా అనేటువంటి ప్రదేశానికి వెళ్లారనమాట. యాంటియోక్ అనేటువంటి ప్రదేశానికి వెళ్లారు. ప్రాబబ్లీ ఇప్పుడు దీన్ని మనము టర్కీ అంటాం అనమాట. టర్కీ ప్రాంతంలో ప్రెజెంట్ మనం టర్కీ అంటున్నాం కదా! ఆ టర్కీ ప్రాంతంలో అంతియొక్క ప్రాంతంలోనికి వారు వెళ్లారనమాట. అక్కడి నుంచి 3 మిషనరీ జర్నీలు జరిగినాయి. అక్కడి నుంచే 3 మిషనరీ జరిగినాయి. అపోస్తలుడైన పౌలు గారు సువార్త దండయాత్రలు చేశారు. 3 సువార్త దండయాత్రలు. ఆ 3 సువార్త దండయాత్రలు అంతియొక అనేటువంటి ప్రదేశం నుంచి జరిగినాయి. సో, ఇక్కడి నుంచి ఇలా ఓకే. వాళ్ళ పరిచయం చెప్తాలేండి. సో, ఓకే. 12 ఓకే. ఇది అయిపోయింది మనకు తెలుసు. 12వ అధ్యాయంలో మనకు పేతురు విడిపించబడడం అనేది మనం చూస్తాం. చాలా ఆశ్చర్యం అసలది. మీకు తెలుసు కదా! పేతురు బంధించబడి ఉన్నప్పుడు అంటే ఆ రోజుల్లో క్రైస్తవుల్ని చంపడం అనేటువంటిది యూదులకు అంటే ట్రెడిషనల్ జ్యూస్‌కి ఒక మంచి ఇదయింది. ఏమైందంటే అసలు చాలా మెచ్చుకున్నారనమాట వాళ్ళు. వాళ్ళు చాలా ఆహ్, హ్మ్. శభాష్! శభాష్! అన్నారనమాట. ఎవరు ఈ హేరోదు రాజు లేపోతే వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రైస్తవుల్ని హింసిస్తా ఉంటే యూదులకు బాగా నచ్చేశారు. అందుకే పేతురు గారిని కూడా బంధించారు హేరోదు రాజు.
అండ్ మీరు చూస్తే లోపల ఉన్న గర్భగుడి కాదండి. అదేమంటారంటే ఇన్నర్ యూనో జైల్ అనమాట. లోపల ఉన్న చెరసాల. దానికి మూడు మూడంతస్తుల ఏమంటారంటే ఇది ఆహ్, సెక్యూరిటీ. 3 అంతస్తుల సెక్యూరిటీ అంటే వాళ్ళు పెద్ద గేటు, చిన్న గేటు, ఆ తర్వాత ఇంకా చిన్న గేటు దాటి ఎళ్ళాలి. అవన్నీ దేవుడు ఆశ్చర్యరీతిగా పేతురు గారిని దాటించి దూతను పంపించి ఏమంటారు ఎక్కడికి ఆహ్, రోడ్డు మీదకొచ్చే వరకు రోడ్డు మీదొచ్చే వరకు దేవుడు అతన్ని నడిపించి ఆయన అక్కడికెళ్ళి ఎక్కడికి ఆహ్, రోదే అనేటువంటి చిన్నదాని ఆహ్, యూ నో చిన్నది. అదే మీకు తెలిసిన స్టోరీ. వాళ్ళందరూ ప్రార్థన చేస్తా ఉంటారు. ఆయనెళ్లి డోర్ కొడతారు. రోజైన చిన్నదొచ్చి పేతురు తాతయ్య వచ్చాడని చెప్పుతది. ఆళ్ళినరు. నమ్మరు, విశ్వసించరు. దేవుడు అద్భుత రీతిగా పేతురుని అలా విడిపించినటువంటిది మనకి 12వ చాప్టర్‌లో మనకి తెలుస్తది. ఓకే అండి. ఆ తర్వాత నుంచి అంటే 13వ చాప్టర్ నుంచి మనకి ఆహ్, 3 మిషనరీ జర్నీలు అనేటువంటివి ఉంటాయి. అంటే అపోస్తలుడైన పౌలు గారు చేసినటువంటి 3 సువార్త దండయాత్రలు. ఇప్పుడు మీరు చూసేటువంటి దాంట్లో ఆహ్, వినండి జాగ్రత్తగా. మొదటిది మీరు చూసేటువంటి ఈ మొదటిది ఏదైతే ఉందో, ఈ బ్లూ కలర్‌ది ఉంది గదా! ఈ బ్లూ కలర్‌ది ఏదైతే ఉందో అది ఫస్ట్ మిషనరీ జర్నీ అంటారు. వినాలి మీరు జాగ్రత్తగా. ఫస్ట్ మిషనరీ జర్నీ. ఈ బ్లూ కలర్ ఉన్నటువంటిదంతా కూడా అనమాట. అంటే అంతియొక్క నుంచి వాళ్ళు బయలుదేరి డైరెక్ట్‌గా వాళ్ళు పెర్గా దగ్గరికి ఆగి, పెర్గా నుంచి మళ్ళీ ఇక్కడ ఒక యాంటియోక్ ఉంటది ఏషియాలో. ఆ యాంటియోక్‌కెళ్ళి అక్కడి నుంచి గలేషియన్స్‌లో ఐకోనియంకెళ్ళి, అక్కడి నుంచి లిజ్రాకెళ్ళి, లిజ్రా నుంచి దర్బేకెళ్ళి, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పెర్గాకొచ్చి, పెర్గా నుంచి అంతియోక్‌కొస్తారనమాట. అలా ఇది మొదటి మిషనరీ జర్నీ ఈ బ్లూది. రెండో మిషనరీ జర్నీ ఏంటంటే అంత్యోక నుంచి సిప్రస్ అనేటువంటి సిప్రా మన తెలుగులో సిప్రా అని రాయబడి ఉంటది. సిప్రా అనేటువంటి ఈ దీవి అన్నమాట. ఇది మధ్యధరా సముద్రంలో ఉంటది. ఈ మధ్యధరా సముద్రంలో ఉన్నటువంటి ఈ దీవికెళ్తారు. సిప్రస్ ఓకే. ఈ సిప్రా అనేటువంటి దీవికెళ్ళి అక్కడి నుంచి పాంపస్ అనేటువంటి ఈ ప్రాంతానికొస్తారు. ఈ ప్రాంతంలోనే బర్రియేసు అనేటువంటి ఒక గారడీవాడుంటాడు. బర్రియేసు అని. బర్యేస్ అంటే అంటే కుమారుడని అర్థం. యేసు అంటే యేసు కుమారుడని అర్థం. ఓకే. వాడు పేరుకి మాత్రం యేసు కుమారుడని పేరు పెట్టుకుంటాడు గానీ, వాడు చేసేవన్నీ గూడా దయ్యపు చేష్టలు చేసేసరికి వాడికంటే గొప్ప కార్యాలు పౌలు, సీలలు చేస్తా ఉంటారు. ఓకే. మీకు ఇంకో విషయం ఇక్కడ చెప్పలేదు నేను. ఓకే. లెట్ మీ కమ్ బ్యాక్ అగైన్. మొదటి మిషనరీ జర్నీలో అపోస్తలుడైన పౌలు గారు, అట్లాగే బర్నబా ఇద్దరు కలిసి పరిచర్య స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ప్రారంభం చేస్తారు. వాళ్ళు ప్రారంభం చేసినప్పుడు వాళ్ళు వారు ప్రయాణం చేసి ఎళ్ళినప్పుడు పెర్గే అనేటువంటి ప్రాంతం దగ్గర ఓకే. ఐ థింక్ ఇస్n't ఇట్ ఐ మిస్డ్ ఇట్. ఓకే. దిస్ సెకండ్ మిషనరీ జర్నీ. దిస్ ఫస్ట్ మిషనరీ. ఐయామ్ సారీ. గమనించండి. ఓకే. నేను తప్పుగా చెప్పాను. అంటే ఎరుపుదేమో ఈళ్ళెళ్ళేది. బ్లూదేమో వాళ్ళు తిరిగొచ్చేది. ఓకే. దయచేసి ఆ విషయం గమనించండి. ఈ ఎరుపు లెటర్ ఐ మీన్ లైనేమో వాళ్ళెళ్ళినటువంటి మొదటి మిషనరీ జర్నీ. ఓకే. బ్లూదేమో వాళ్ళు తిరిగొచ్చిన ప్రయాణం అనమాట. మళ్ళీ తిరిగొచ్చినప్పుడు వాళ్ళు సిప్రస్ ఎళ్ళకుండా పెర్గా నుంచి డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చారు. అయితే ఈ ఫస్ట్ మిషనరీ జర్నీలో జరిగిన విషయం ఏంటయ్యా అంటే, వారు అంత్యోక నుంచి ఈ సిప్రస్‌కెళ్ళి ఇక్కడ పాంపస్‌లో పంపులియా అంటారు దీన్ని. ఇక్కడ పంపులియా ఉందనుకోండి. ఈ దీన్ని పాపు అనేటువంటి ప్రాంతంలో మీరు తర్వాత చదువుకోండండి. మీకు 13 అధ్యాయం నుంచి అపోస్తల కార్యంలో సువార్త దండయాత్రలుంటాయి. మీరు చదివితే మీకు అర్థమవుతది. సో, తెలుసుకోండి దాని గురించి. సో, ఆ పాపు అనేటువంటి ప్రాంతంలో బర్యేసినటువంటి వాడు ఒకడుంటాడు. వాడు చేసే కార్యాల కంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు, బర్నబా గారు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటే, వాడు వాళ్ళ దగ్గర నుంచి నేను డబ్బులిస్తాను, నాకు ఆ శక్తి ఇస్తారా అని అడుగుతాడు. అప్పుడు అపోస్తలుడైన పౌలు గారు వాడిని గద్దిస్తే వాళ్ళలోని దయ్యం వదిలిపోద్ది. అవన్నీ అక్కడ మనకి తెలుస్తది. ఆ దీవి అంతటి గూడా క్రీస్తుని నమ్ముకుంటారు. మొదటి మిషనరీ జర్నీలో. ఆ తర్వాత పెర్గాకి అంటే ఈ ప్రదేశానికి. ఈ ప్రదేశానికొచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే, పెర్గా అనే ప్రదేశానికొచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే ఆహ్ మార్కు అను మారుపేరు గల యోహాను గారు అంటే మార్కు సువార్త రాసినటువంటి వ్యక్తి యోహాను గారు, మార్కు గారు ఆయన వెనక్కొచ్చేస్తారనమాట. ఇక్కడి నుంచి ఆయన వెనక్కొచ్చేస్తాడు. అంత్యోక్యకి వెళ్ళిపోతాడాయన.
మార్కు ఎవరు అంటే బర్నబాకి కొడుకవుతాడు. బర్నబా మార్కుకి బాబాయ్ అవుతాడు. సో, మార్కు గారు పేతురు గారి శిష్యుడు కూడా. ఆ విషయం గమనించాలి. మార్కు సువార్త రాసినటువంటి మార్కు గారు ఆయన అపోస్తలుడు కాడు. మార్కు గారు అపోస్తలుడు కాడు. కానీ ఆయన పేతురు గారు అపోస్తలుడైన పేతురు గారి శిష్యుడు. అండ్ పౌలు గారితోను, బర్నబాతోను మొదటి సువార్త దండయాత్రలో ప్రయాణం చేసి కొంత దూరం మాత్రమే ఎళ్లి అంటే పర్గా వరకు వెళ్ళి, అక్కడి నుంచి వెనక్కొచ్చేసినటువంటి వాడనమాట. ఎవరు? మార్కు అని మారు వెళ్ళినటువంటి యోహాను గారు. మార్కు సువార్త రాసినటువంటి ఆయన. వెనక్కొచ్చేస్తాడు. సో, ఈ విషయం జరుగుతది. కానీ బర్నబా గారు అట్లాగే పౌలు గారు ఇద్దరు కలిసి వాళ్ళు ముందుకు కొనసాగి గలతీయ ప్రాంతంలోను, ఆసియా ప్రాంతంలోను, కప్పదోకియా ప్రాంతాల్లోను, పంపులియా ప్రాంతాల్లోను వాళ్ళు పరిచర్య చేసి అన్ని చోట్ల పరిచర్య చేసి వాళ్ళు తిరిగి వస్తారు. ఓకే. అపోస్తలుడైన పౌలు గారిని ఆహ్, కొట్టి ఆయన చనిపోయాడని చెప్పేసి వదిలేస్తారు. ఎక్కడంటే ఈ ప్రాంతంలో. ఈ ప్రాంతం పేరే లిజ్రా. లిజ్రా అనే ప్రాంతంలో లిజ్రా వాటెవర్ ఇట్ ఈస్. ఆ ప్రాంతంలో అపోస్తలుడైన పౌలు గారిని రాళ్ళతో కొట్టి ఆయన చనిపోయాడని చెప్పేసి ఆయన్ని పట్టణం వెలుపల విడిచేసి వెళ్ళిపోతే, అప్పుడు శిష్యులు ఎవరైతే ఇంకా మిగతా వాళ్ళుంటారో ఆయన అనుచరులు, వాళ్ళందరూ కలిసి ఆయన్ని రక్షిస్తారు. అంటే ఆయన్ని తీసుకెళ్ళి ఆయన రక్షిస్తారు. సో, ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇది లిజ్రా అనే ప్రాంతంలో అనమాట ఇక్కడ. ఆ తర్వాత దర్బే అనే ప్రాంతం, ఆ తర్వాత ఐకోనియం అనే ప్రాంతం. ఈ ప్రాంతాలన్నీ కూడా ఆయన తిరిగాడు. తిరిగి ఇలా మళ్ళీ అంతియోకొస్తాడు. ఓకే. అది సెకండ్ మిషనరీ జర్నీ. ఇప్పుడు ఐ మీన్ సారీ అది ఫస్ట్ మిషనరీ జర్నీ. ఇది సెకండ్ మిషనరీ జర్నీ. సెకండ్ మిషనరీ జర్నీలో అపోస్తలుడైన పౌలు గారు, సీలా గారు ఎళ్లారు. బర్నబా ఎళ్ళల. ఫస్ట్ మిషనరీ జర్నీ ఏమో అపోస్తలుడైనటువంటి పౌలు, బర్నబా అలాగే మార్కు గారు ఎళ్లారు. మార్కు మధ్యలో వచ్చేసాడు. మరి పౌలు గారు, బర్నబా గారు మొత్తం ఫినిష్ చేసుకొని వచ్చారు. మొదటి సువార్త దండయాత్ర. రెండవ సువార్త దండయాత్రకొచ్చేసరికి ఇద్దరికి క్లాష్ వచ్చింది. ఏంటయ్యా క్లాషు అంటే, బర్నబా ఏమో మళ్ళీ మార్కు గారిని తీసుకెళ్దాము అంటాడు. పౌలు గారు ఏమంటారంటే, భలేటోడివి మార్కు అస్థిరత్వమైనటుంటోడు. మనతో కలిసి రాలేడు. శ్రమలు తట్టుకోలేకపోతున్నాడు. మనలాగా ఉండలేకపోతున్నాడు. కుర్రవాడయిపోయాడు. అబ్బే! కుదరదు. వద్దు ఆయన్ని తీసుకెళ్ళొద్దు అంటాడు. బర్నబా అంటాడు, ఆహా! అట్లయితే నేను రాను నీతో అంటాడు. నువ్వు రాపోతే రాపోయావులే. నీ బదులు నేను శీలాని తీసుకెళ్తానని అలా వాళ్ళిద్దరూ ఒక టైప్ ఆఫ్ వాదనలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు జోక్యం చేసుకొని చెప్తాడు. ఏమనంటే వాళ్ళిద్దరిని వేరుపరచమని జెప్పి. వాళ్ళిద్దరిని వేరుపరిచి పౌలు గారితోనేమో శీలా గారిని ఆహ్, బర్నబాతోనేమో మార్కును కలిపి పంపిస్తే పౌలు, సీల కలిసి ప్రయాణం మొదలుపెడతారు. రెండవ మిషనరీ జర్నీ అనేది ఇక్కడ స్టార్ట్ అవుద్ది. మళ్ళీ రెండో మిషనరీ జర్నీ స్టార్టింగ్ గూడా ఇక్కడే అంతియోకోలోనే స్టార్ట్. అంతియోకోలో స్టార్ట్ అయ్యి వాళ్ళు ఈసారి ఇలా ఎళ్ళల. ఇలా ఎళ్ళల మళ్ళీ వాళ్ళు. ఇలా ప్రయాణం చేయలేదు వాళ్ళు. వాళ్ళు ఇలా ప్రయాణం చేశారు. ఈ విధంగా పైనుంచి ప్రయాణం చేశారనమాట. సో, అంతియోక నుంచి వాళ్ళు ప్రారంభించి అక్కడి నుంచి టెర్కస్‌కెళ్లారు. అక్కడి నుంచి వాళ్ళు ప్రయాణం దెర్బేకెళ్లారు. అక్కడి నుంచి లిజ్రాకెళ్లారు. ఎక్కడైతే ఆయన కొట్టబడ్డాడో అక్కడికెళ్ళాడు. మళ్ళీ ఆయన అక్కడికెళ్ళాడు. అక్కడి నుంచి ఐకోనియంకెళ్ళాడు. అక్కడి నుంచి సెలిసియాకెళ్ళాడు. సెలిసియా నుంచి ఆయన ఇది అంతా ఐరోపా. ఓకే. ఐరోపా ప్రాంతం అనమాట ఇదంతా. ఐరోపా ప్రాంతం అనమాట ఇది. సో, అక్కడి నుంచి ఆయన అలా ప్రయాణం చేసి త్రోయాకొచ్చాడు. త్రోయా నుండి ఆయన ప్రయాణం చేసి నియాపోలిస్‌కెళ్ళాడు. అక్కడి నుంచి ఫిలిప్పు, ఆ తర్వాత అక్కడి నుంచి చెప్తానండి. బెరియాకెళ్ళాడు. తెస్సలోనికకొచ్చాడు. తెస్సలోని రాసిన పత్రిక అంటాం గదా! తెస్సలోనికొచ్చాడు. అక్కడి నుంచి బెరియాకెళ్ళాడు. బెరియా నుండి ఆయన డైరెక్ట్‌గా ఏథెన్స్‌కొచ్చాడు. ఏథెన్స్ నుంచి కొరింథీకొచ్చాడు. కొరింథీ నుంచి ఆయన ఆహ్, హ్మ్, వేర్ ఈస్ దట్? కొరింథీ నుంచి డైరెక్ట్‌గా ప్రయాణం చేసి ఎఫెసస్‌కొచ్చాడు. ఎఫెసీయులు రాసిన పత్రిక అంటాం గదా! ఎఫెసీకొచ్చాడు. ఎఫెసీ పట్టణానికొచ్చాడు. ఎఫెసీ నుంచి ఆయన ప్రయాణం చేసి వాట్ ఈస్ దిస్ ఇస్ కాల్డ్ వాట్ ఈస్ దిస్ ప్లేస్? ఎఫెసీ నుంచి ఆయన ప్రయాణం చేసి ఈ సముద్ర మార్గం గుండా మెల్టస్‌కొచ్చాడు. మెల్టస్ నుంచి ఇంకా అక్కడి నుంచి ఓడ తీసుకొని ప్రయాణం చేసి డైరెక్ట్‌గా ఆయన యెరూషలేముకి వెళ్ళాడు.
ఓకే. ఆయన యెరూషలేముకి వెళ్ళాడు. ఓకే. దట్ ఈస్ హౌ హీ వెంట్ అనమాట. యెరూషలేంకెళ్ళి అక్కడి నుంచి ఆయన దమస్కొచ్చి, దమస్కు నుంచి మళ్ళీ సిరియాలోని అంతియొక ప్రాంతంలోకొచ్చాడు. ఇక్కడికొచ్చాడు. అందరూ వింటున్నారా నేను చెప్పేదాన్ని? ఓకే. నేను మ్యాప్ గూడా మీకు అర్థమవుతుందా? కనబడుతుందా క్లియర్‌గా? రైట్. మంచిది. అయితే ఓకే. సో, దట్స్ హౌ హి వెంట్ అనమాట. ఇది ఏంటి థర్డ్ మిషనరీ జర్నీయా? ఇదేంటిది? సెకండ్, థర్డ్ ఓకే. ఓహ్! లెట్ మీ కమ్ టు ది థర్డ్ మిషనరీ జర్నీ కూడా వస్తాను. వచ్చి అక్కడ ఒక ఇష్యూ ఒకటుంది నేను చెప్తానది. ఓకే. ఇక్కడ చూడండి. మనము థర్డ్ మిషనరీ జర్నీ చూస్తున్నాము. అసలు యాక్చువల్లీ మీతో నేను చార్ట్‌లు గీయించాలనమాట. ఫస్ట్ మిషనరీ జర్నీ, సెకండ్ మిషనరీ జర్నీ, థర్డ్ మిషనరీ జర్నీ. మొదటి 3 అదే మొదటి 2, 3 సువార్త దండయాత్రలు అని మన బైబిల్‌లోని చివరి పేజీల్లో అపోస్తలుడైన పౌలు ప్రయాణించిన ప్రదేశాలని జెప్పి మీకు మ్యాపులుంటాయి. మీరు చూస్తే మీకు తెలుగులో మీకు ఉంటాయి. మీరు చూడండి తర్వాత. అవి యాక్చువల్లీ మీరు డ్రా చేయాలనమాట. మీరు చార్ట్ మీద డ్రా చేయాలి యాక్చువల్‌గా అయితే. కానీ మీరెక్కడెక్కడో ఉన్నారు. మీరు డ్రా జేసి మీరు పంపించి అని సరే అయితే ఒక పని చేయండి. ఓకే. మీరెవరైతే ఉన్నారో మీరు ఒక చార్ట్ తీసుకొని, ఒక చార్ట్‌లోనే ఫస్ట్ మిషనరీ జర్నీ, సెకండ్ మిషనరీ జర్నీ, థర్డ్ మిషనరీ జర్నీ 3 కూడా రాయండి. గీయండి. ఓకే. గీయండి. ఇంతగా అవసరం లేదు. మన తెలుగు బైబిల్‌లో ఉంటది. దాని ప్రకారంగా గీయండి. అండ్ గీసి నాకు ఫోటో పెట్టండి. అది మీరు జేయండి. ఎప్పుడు జేస్తారు అంటే ఈరోజు తారీఖు 12ఆ? ఓకే. ఈరోజు 12 అయితే ఐ విల్ గివ్ యూ 1 వీక్. 1 వీక్ ఇస్తా మీకు నేను. ఈరోజు ఆహా! ఒక్క నిమిషం. హ్మ్. ఓకే. ఆహ్, ఓకే. నెక్స్ట్ ఫ్రైడే 18వ తారీఖున నాకు ఫోటో పెట్టాలి మీరు. అందరూ గూడా ఎవరైతే స్టూడెంట్స్‌గా ఉన్నారో వాళ్ళందరూ గూడా ప్లీజ్ డూ థట్. 3 మిషనరీ జర్నీలు. అపోస్తలుడైన పౌలు ప్రయాణించినటువంటి 3 సువార్త దండయాత్రలు అని పెట్టి హెడ్డింగ్ పెట్టి ఇట్లాగా ప్లేస్‌లన్నీ రాసి, ఆ ప్లేసులకి ఆయన ఎళ్ళిన ప్రదేశాలు టిక్ పెట్టుకుంటూ ఇలా గీత ఇలా గీయండి, ఇలా గీయండి, ఇలా గీసి ఎలా ప్రయాణం చేసాడో రాయండి. అది మీరు చేయాల్సిన విషయం. అది అసైన్‌మెంటు. రేపు ఫ్రైడే అంటే వచ్చే వారం ఫ్రైడే అంటే ఓయ్! అది గుడ్ ఫ్రైడేనా? గుడ్ ఫ్రైడే అయితే మనకు అవ్వదు కదా! 1 మినిట్. యెస్. దట్స్ ఎ గుడ్ ఫ్రైడే. ఐయామ్ సారీ. అది గుడ్ ఫ్రైడే అవుతుంది. హ్మ్. ఓకే. ఈస్టర్ తర్వాత చూద్దాం అయితే. ఈస్టర్ తర్వాత చూద్దాం. మనందరం బిజీగా ఉంటాం నాకు తెలుసు. ఓకే. 26వ తారీఖున, 26వ తారీఖున అంటే ఆల్‌మోస్ట్ 2 వీక్స్ ఇచ్చాను. అంటే ప్రశాంతంగా వేయండి. ఆ! ప్రశాంతంగా గీసి నాకు ఫోటో పంపించండి. మీ దాంట్లోంచి నా పర్సనల్ చాట్‌కి ఫోటో పంపించండి. గ్రూప్‌లో పెట్టవసరంలా. పర్సనల్ దానికి ఫోటో పంపించండి. ఓకే అండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే. ఓకే. వాట్ ఐ వాంట్ టు టెల్ యూ నౌ. ఓకే. మూడో మిషనరీ జర్నీని మీకు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మూడో మిషనరీ జర్నీ చూస్తే, మూడో మిషనరీ జర్నీ యొక్క స్టార్టింగ్ కూడా అంతియొక్కలో స్టార్ట్ చేశారు. అంతియొక్కలో స్టార్ట్ చేసి సేమ్ లైక్ టరసస్‌కెళ్ళి, అక్కడి నుంచి దర్బేకెళ్ళి, దర్బే నుంచి లిజ్రాకెళ్ళి, లిజ్రా నుంచి ఐకోనియంకొచ్చి, ఐకోనియం నుంచి పిసిదియా, పిసిదియా ప్రాంతానికొచ్చి ఇది ఇంకొక యాంటియోక్ అనమాట. యాంటియోక్ ఇన్ పిసిదియా. సో, పిసిదియా అనే ప్రాంతానికొచ్చి, అక్కడి నుంచి లవదోకియాకొచ్చి, ఇగోండి ఇక్కడ చూడండి లవదోకియాకొచ్చి, లవదోకియా నుంచి ఎఫెసస్‌కెళ్ళి ఎఫెసీ రాసిన పత్రిక అంటాం కదా! అక్కడికి లవదోకియాకెళ్ళి, లవదోకియా నుంచి ఎఫెసీకెళ్ళి, ఎఫెసు నుంచి పెర్గముకెళ్ళి, పెర్గమum నుంచి ఆహ్, హ్మ్. వాట్ ఈస్ దట్ వాట్ ఈస్ దట్ మైసియా, మైసియాకెళ్ళి అక్కడి నుంచి త్రోవాస్ అంటే త్రోయాకెళ్ళి, త్రోయాస్ నుంచి నియాపోల్స్‌కెళ్ళి, నియాపోల్స్ నుంచి ఫిలిప్పి పట్టణంకెళ్ళి, ఫిలిప్పి నుంచి అపోలోనియాకొచ్చి, అపోలో నుంచి తెస్సలోనిక వచ్చి, తెస్సలోనిక నుంచి బెరియా ఎళ్లి, బెరియా నుంచి ఆయన ఏం చేశాడు, మళ్ళీ కిందకొచ్చాడు ఏథెన్స్‌కి. ఏథెన్స్‌కొచ్చి మళ్ళీ కొరింథీ పట్టణానికెళ్ళి, కొరింథీ పట్టణం నుంచి మళ్ళీ లిరిసా అనే డెల్ఫీ, ఆ తర్వాత లిరిసా ప్రాంతం గుండా ఆయన ప్రయాణం చేసి, మళ్ళీ బెరియా వచ్చి, బెరియా నుంచి మళ్ళీ
ఆయన ఎంఫిపోలిస్‌కొచ్చి, అక్కడి నుంచి ఫిలిప్పికొచ్చి, ఫిలిప్పి నుంచి మళ్ళీ త్రోయకొచ్చి, ఈసారి త్రోయ నుంచి ఆయన దీవుల గుండా ప్రయాణం చేసి, ఆయన దీవుల గుండా ఆయన ప్రయాణం చేసి, అక్కడి నుంచి మెలిటస్‌కొచ్చి ఆహ్, మెలి మెలిటస్‌కొచ్చి, అక్కడి నుంచి కోస్ అనేటువంటి ద్వీపానికొచ్చి, అక్కడి నుంచి ఆయన రోదేస్ అనేటువంటి ప్రాంతానికొచ్చి, అక్కడి నుంచి పెటరా అనేటువంటి ప్రదేశానికొచ్చి, అక్కడి నుంచి డైరెక్ట్‌గా ఆయన ఆహ్, హ్మ్, ఏమంటారు తూరు, టైర్ అనేటువంటి ప్రదేశానికొచ్చి, అక్కడి నుంచి డైరెక్ట్‌గా యెరూషలేంకొచ్చారు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ పెట్రా అనేటువంటి ప్రదేశంలో ఏం జరిగిందంటే, అపోస్తలుడైన పౌలు గారు మూడో మిషనరీ జర్నీ ముగించుకున్న తర్వాత ఆ ప్రాంతాన్ని విడిచి ఆయన వెళ్తూ ఉంటే, అగబు అనేటువంటి ఒక ప్రవక్త, ఐ థింక్ ఐ యామ్ రైట్ ఆన్ దట్ వర్డ్, అగబు అనుకుంటా అతని పేరు. అనే ప్రవక్త వచ్చి బెల్ట్ తీసి ఆహ్, అదే ఆయన అదేమంటారు అపోస్తలుడైన పౌలు గారి దగ్గరకొచ్చి బెల్ట్ తీసి, ఇంకా అట్లాగే ఏయో చేసి అంటాడు, "నువ్వు యెరూషలేంకెళ్ళొద్దు. నువ్వు యెరూషలేంకెళ్తే నువ్వు పట్టబడతావు. నువ్వు యెరూషలేంకెళ్తే పట్టబడతావు. యెరూషలేంకెళ్ళవద్దు. అక్కడ నిన్ను వాళ్ళు హింసిస్తారు. నిన్ను పట్టుకుంటారు. నిన్ను చంపేస్తారు" అని చెప్పేసి ఇది దేవుడు చెప్పమన్నాడని చెప్పి చెప్తారు. చెప్తే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, "నేను ఖచ్చితంగా యెరూషలేంకెళ్ళాల్సిందే. నేను యెరూషలేంకెళ్తానని" చెప్పేసి ఆయన యెరూషలేంకి ప్రయాణమే వెళ్తాడు. ఆయన చెప్పినట్లే, ఆ ప్రవక్త చెప్పినట్లే ఎగ్జాక్ట్‌గా యెరూషలేంలోకి ఆయన వెళ్ళినప్పుడు, యెరూషలేంలో అపోస్తలుడైన పౌలు గారు వచ్చారని విని, కాపు గాచి ఆయన్ని అరెస్ట్ చేసి, ముందు అక్కడి నుంచి ఆయన్ని ఆహ్, ఎక్స్‌క్యూజ్ మీ. ఎక్స్‌క్యూజ్ మీ. ముందు ఆయన్ని అక్కడి నుంచి అగ్రిప్పా రాజు దగ్గరికి తీసుకొచ్చి, అగ్రిప్పా నుంచి ఇంకో రాజు దగ్గరికి తీసుకెళ్ళి, అలా అలా అన్నీ అయిన తర్వాత ఆయన, "నేను రోమియుడిని. కాబట్టి నేను చక్రవర్తి దగ్గర మాట్లాడుకుంటాను. నేను సీజర్ దగ్గర మాట్లాడతానని" చెప్తే, సీజర్ దగ్గర మాట్లాడతానని ఆయన అన్నాడు కాబట్టి, రోమా పౌరసత్వం కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయనకి హక్కుంది కాబట్టి రోమా పట్టణానికి పంపించండి అని చెప్పేసి ఆహ్, రాజు సెలవిస్తే, ఆయన రోమా పట్టణానికి ప్రయాణం మొదలుపెడతాడు ఒక ఖైదీగా. దిస్ ఈస్ ద జర్నీ టు రోమ్. ఇది జర్నీ టు రోమ్. ఇక్కడ గూడా చెప్తా కొన్ని విషయాలు మీకు. నాకు కాస్త జలుబుగా ఉంది. అంటే వేడి జలుబు. అందుకే నా మాట కాస్త తేడాగా ఉంది. క్షమించాలి. వేర్ ఈస్ థాట్? 1 మినిట్. గివ్ మీ 1 మినిట్ ప్లీజ్. అబ్బా! యాహ్! ఓహ్ మై గాడ్! ఆల్రైట్. ఎక్కడున్నాం మనం? ఓకే. పౌల్స్ వయోజ్ టు రోమ్. ఓకే. అపోస్తలుడైన పౌలు గారు యెరూషలేంలో పట్టబడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజులు వాళ్ళందరూ తీర్పులు తీర్చిన తర్వాత, "నేను కైసరుతో మాట్లాడుతాను. నేను సీజర్ దగ్గర మాట్లాడుకుంటాను. ఎందుకంటే నేను రోమా పౌరసత్వం గలవాడిని" అంటే ఎవరు ఆయన మీద చేయకుండా ఆయన్ని బంధించి రోమా పట్టణానికి తీసుకెళ్ళేటువంటి ఇదిగా స్టార్ట్ చేశారనమాట. సో, అదంతా కూడా మనకి మనకి ఎక్కడ ఉంటదంటే అపోస్తుల కార్యం 27 అధ్యాయం నుంచి 28 అధ్యాయాల వరకు ఉంటది. వాళ్ళ వాళ్ళ ప్రయాణం. అలాగే హ్మ్. ఏది? ఓకే. అలాగే ఆయన థర్డ్ మిషనరీ జర్నీ అపోస్తుల కార్యం 18 అధ్యాయం నుంచి 19 అధ్యాయం వరకు ఉంటది. ఆయన సెకండ్ మిషనరీ జర్నీ అపోస్తుల కార్యంలో సరే ఇదంతా మీకు కన్‌ఫ్యూజన్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తాను వీలైతే. ఓకే. లెట్స్ ట్రై టు సీ దట్ వన్. ఆహ్, ఇదేంటిది సెకండ్ మిషనరీ జర్నీ. అంటే ఫస్ట్ మిషనరీ జర్నీ మనకు 13 అధ్యాయం నుంచి 14 అధ్యాయాలు ఉంటదండి. వినండి. అపోస్తుల కార్యములు 13 అధ్యాయం నుంచి 14 అధ్యాయాలు మనకి 14 అధ్యాయం ఏంటి 15 అధ్యాయంలో సగం వరకు మనకి మొదటి సువార్త దండయాత్ర ఉంటది. రెండో సువార్త దండయాత్ర అపోస్తుల కార్యం 15 అధ్యాయం నుంచి 18 అధ్యాయం 32 వచనాల వరకు రెండో సువార్త దండయాత్ర ఉంది. ఆ తర్వాత మూడో సువార్త దండయాత్ర ఎక్కడుంటదంటే అపోస్తుల కార్యములు ఎ ఓకే. ఇది గూడా అదేనా? ఎందుకు ఇన్ని సార్లు పెట్టాను? ఓకే. అపోస్తుల కార్యములు 18 అధ్యాయం నుంచి 19 అధ్యాయం వరకు మనకి మూడో మిషనరీ జర్నీ ఉంటది. థర్డ్ మిషనరీ జర్నీ.
ఇక అపోస్తలుడైన పౌలు గారి యొక్క ఏమంటారంటే రోమా ప్రయాణం అయితే మనకి 27 అధ్యాయం నుంచి 28 అధ్యాయాల వరకు అపోస్తలుడైన పౌలు గారి యొక్క రోమా ప్రయాణం ఉంటది. అసలు ఆళ్ళు ఎలాగా వాళ్ళు ఓడలో వాళ్ళు ప్రయాణం చేశారు? ఏం జరిగింది? అవన్నీ కూడా ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. వాళ్ళు ఆహ్, హ్మ్, ఎక్కడ సిసెరియా నుంచి వాళ్ళు ప్రయాణం చేసి, వాళ్ళు సిడోన్ వెళ్ళి, అక్కడి నుంచి వాళ్ళు సిప్రాని దాటుకొని అంటే ఇలా సిప్రాని దాటుకొని మైరా వరకు వెళ్ళి, మైరా నుంచి వాళ్ళు సల్మొనే అనేటువంటి ప్రదేశానికొస్తారు. అక్కడి నుంచి వాళ్ళు ఇలా ప్రయాణం చేసుకుంటా వాళ్ళు బయలుదేరుతూ వెళ్తూ ఉంటే ఐ విల్ టెల్ యూ వాట్ ఎక్కడది వాళ్ళ ఓడ బద్దలైపోద్ది. ఐ థింక్ దట్స్ సపోజ్ టు బి హియర్. దేర్ ఇస్ అ ఆ! ఇక్కడ చూడండి. ఈ ప్రదేశం నుంచి ఆహ్, లెసియా అనే ప్రదేశం నుంచి వాళ్ళు ప్రయాణమై బయలుదేరుతా ఉంటే, ఈ ప్రాంతంలో వాళ్ళు భయంకరమైన స్ట్రోమ్ అంటే అసలు, అసలు భయంకరమైనటువంటి తుఫాను అన్నీ వచ్చి వాళ్ళ ఓడ బద్దలైపోయేటువంటి సమయం వస్తదనమాట. ఎలాగోలాగా వాళ్ళు ప్రయాణం చేసుకొని వాళ్ళు ఈ ప్రాంతం దాకొచ్చిన తర్వాత ఇక్కడ ఓడ బద్దలైపోద్ది. అందరిని చంపేయాలని చెప్పేసి సైన్యాధిపతి అనుకుంటాడు. అనుకోని కేవలం అపోస్తలుడైన పౌలు గారిని బట్టి ఒక్క నిమిషం వెనక్కి తగ్గి ఆలోచిస్తా ఉంటాడు. ఏం చేద్దామా అని. అలా చేస్తున్న సమయంలో ఏం జరుగుద్దంటే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, "ఎవ్వరికీ ఏ హాని జరగదు. అందరిని వదిలేయండి దయచేసి. అందరూ ఈతొచ్చినోళ్ళు ఈతేసుకుంటూ మిలేతే అనేటువంటి ప్రదేశానికి" అంటే ఇగో ఇక్కడ మీరు చూసేటువంటి దీవి అనమాట. ఈ మిలేత్ అనేటువంటి చిన్న దీవి. చాలా చిన్న దీవి. ఈ దీవిలోనికి అందరూ వెళ్తారు అని చెప్తే, అప్పుడు ఓడ పగిలిపోతే అందరూ ఈదుకుంటూ, ఈతేసుకుంటూ ఈ ప్రాంతానికెళ్తారు. మిలేత్ అనే ప్రాంతానికెళ్తారు. ఈ మిలేత్ అనే ప్రాంతంలో ఏం జరిగిద్దంటే, ఒక అద్భుతమైన కార్యం జరుగుతది. వాళ్ళు ఆ యొక్క నీళ్ళలో వాళ్ళు ఈదుతూ తడుస్తూ వచ్చారు గాబట్టి, అందరూ చలిమంట వేసుకుంటూ ఉంటే, అపోస్తలుడైన పౌలు గారు గూడా చలిమంట దగ్గర కూర్చుంటే, చలిమంటలో నుంచి లేదంటే ఆ వేడికి ఒక పాము, విషపామొచ్చి అపోస్తలుడైన పౌలు గారిని చేతి మీద కాటేస్తది. ఆయన విదిలించుకోవడానికని ట్రై చేస్తా ఉంటే, అది విదిలించకుండా అట్లాగే కరిచి కాసేపు ఆయన పట్టుకొని విషాన్ని కక్కుద్ది. అలా కక్కితే ఆయన ఇలా విదిలించుకుంటాడు. అప్పుడది కింద పడిపోయి పారిపోద్ది. అదెళ్ళిపోద్ది. ఈ విషయాన్ని విలేజ్ పీపుల్ అందరూ చూస్తారు. గ్రామస్తులందరూ చూస్తారు. మిలైతే వాసులందరూ చూస్తారు. ఆ వాసులందరూ చూసిన తర్వాత వాళ్ళంటారు, "ఓకే. చూసావా ఈయన నిజమైన క్రిమినల్ కాబట్టే శిక్షను తప్పించుకోవడానికి ప్రయత్నించినా మన దేవత వదలలేదు. కరిచేసింది. కాబట్టి ఎక్కడ తప్పించుకోకపోయినా ఎక్కడ తప్పించుకున్నా ఇక్కడ తప్పించుకోలేడు. ఆయన చచ్చిపోతాడని జెప్పేసి ఆయన చచ్చిపోతాడేమో అని జెప్పి అందరూ చూత్తా ఉంటారు. అందరూ చూస్తా ఉంటే ఆయనకి ఏం కాదు. ఆయన ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. నార్మల్‌గా ఉంటాడాయన. అలా నార్మల్‌గా ఉండేసరికి వాళ్ళందరికి ఆశ్చర్యమేస్తది. ఇదేంటి ఈయన ఇలా ఉన్నాడని చెప్పేసి, ఈయన నిజంగా దేవుడు అది ఇది అని చెప్పేసేసి, అప్పటిదాకా ఆయన క్రిమినల్ అనుకున్న వాళ్ళు వెంటనే దేవుడని చెప్పేసి ఆయన్ని పూజించడానికి, ఆయన ఆరాధించడానికి ఏదో అన్నీ చేస్తా ఉంటే ఆయన అంటాడు, "నేను మీ అందరిలాంటి మనిషినే. ఇదిగో నేను" అది చెప్పేసి సువార్త ప్రకటిస్తాడు అక్కడ గూడా. అపోస్తలుడైన పౌలు గారు మిలేతే అనేటువంటి ఈ దీవిలో గూడా సువార్త ప్రకటిస్తాడిక్కడ ఈ ప్రాంతంలో. అలా సువార్త ప్రకటించి అక్కడి నుంచి ఆయన మళ్ళీ ఇక్కడ ఇంకొక షిప్ తీసుకొని వాళ్ళు ఎక్కడి నుంచి సరక్కస్‌కి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు రెగూమ్‌కెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు పెటూలియాకెళ్ళి అక్కడి నుంచి రోమ్‌కెళ్తారు. అంటే రోమ్ అని ఇక్కడుందనమాట. అంటే అసలు రోమ్ ఎంత దూరమో చూడండి. రోమ్ ఇక్కడి నుంచనమాట. సో, ఈ ఈ ప్రాంతం అంతా కూడా రోమీలు పరిపాలన చేశారు. అసలు రోమీలు ఎంత పరిపాలన చేశారో ఒకసారి అసలు ఎంత భూమిని ఆక్రమించారో ఒకసారి ఆలోచించండి. రోమ్ ఇక్కడుంది. కానీ ఇజ్రాయెల్ ఇక్కడుంది. ఇజ్రాయెల్ ఇక్కడ. రోమ్ ఎక్కడ? ఇజ్రాయెల్ ఎక్కడ? ఇక్కడి నుంచి ఈ ప్రాంతం అంతా కూడా రోమా ప్రభుత్వం పరిపాలన చేసింది. అంటే అసలు అమ్మో! ఒక వన్ థర్డ్ ఆఫ్ ఐ మీన్ ఒక ముప్పావు వంతు భూభాగాన్ని రోమా ప్రభుత్వం పరిపాలన చేసిందనమాట. ఇదంతా రోముదే. ఇదంతా రోమ్ యొక్క పరిపాలన చేసినటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా. సో, అట్లాగా ఆయన చివరికి రోమ్ చేరుకుంటాడు. ఆయన రోమ్ చేరుకున్న తర్వాత మీకు తెలియని విషయం ఏంటంటే, ఇదిగోండి ఆయన పౌలు గారు 2 సార్లు చెరలో వేయబడతాడు. ఒకసారి కాదు 2 సార్లు. అదెలా మనకు తెలుస్తదంటే, అపోస్తుల కార్యములు 28 అధ్యాయంలో 30 వచనంలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు రోమా పట్టణానికెళ్ళిన తర్వాత
ఆయన కి స్వతంత్రం లభిస్తది. అంటే బెయిల్ అని అంటాం మనం. బెయిల్ ఒస్తది. స్వతంత్రం ఒస్తది ఆయనకి. అలా స్వతంత్రం ఒచ్చినప్పుడు పౌలు గారు 2 సంవత్సరాలు అక్కడ ఉండి పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకొచ్చి వారందరికీ సన్మానించి ఏ ఆటంకం లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన సంగతులను బోధించుచు ఉండెను. సో, ఈ విషయాన్ని మనం అక్కడ చూస్తామనమాట. సో, అపోస్తలుడైన పౌలు గారు అపోస్తలుల కార్యంలో ఆయన రోమా పట్టణానికి వెళ్ళిన ఒక ఒక ఏమంటారు ఒక ఖైదీగా ఆయన వెళ్ళినా, అక్కడ ఆయనకి విడుదలొచ్చిందనమాట. విడుదలొచ్చి ఆయన 2 సంవత్సరాలు అక్కడ ఉండి, అక్కడ ఆయన కాపురం చేసి, అక్కడి నుంచి ఆయన కొరింథీ పట్టణం వచ్చాడు. కొరింథీ పట్టణం నుంచి మళ్ళీ ఎఫెసీ పట్టణం వెళ్లారు. అక్కడి నుంచి మళ్ళీ ఆయన్ని పట్టుకొని, మళ్ళీ ఆయన్ని రోమ్‌లోకి తీసుకువెళ్తే, ఆయన తిమోతి పత్రికలో, రెండో తిమోతి పత్రికలో ఆయన చెరలో ఉండి ఆయన అంటాడు, "ఇంక నేను విడిపించబడనని నాకు తెలుసు. అంతా అయిపోయింది." 4 వచనంలో మనం చూస్తే అంటాడు. 4 అధ్యాయంలో చూస్తే అంటాడు. రెండో తిమోతి పత్రిక 4 అధ్యాయంలో అంటాడు. "నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను. నేను వెడల్పు కాలం సమీపించున్నది. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసం కాపాడుకుంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికి వెళ్ళెను. క్రేస్కే, గలతీకు, తీతుకు, దమల్యాకును దమల్యాతీకును వెళ్ళిరి. ఓకే. సో, ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు 2 సార్లు చెరలో వేయబడ్డారు. ఆ విషయం గమనించండి. అపోస్తలుల కార్యంలో మనం చూసేటువంటి ఆయన చెరలో వేయబడ్డాడు కానీ, తర్వాత ఆయనకు విడుదలొచ్చింది. ఆయన 2 సంవత్సరాలు అక్కడ కాపురముండి, సువార్తను ప్రకటించి, ఇంకా సంఘ స్థాపన చేసి, మళ్ళీ ఆయన కొరింథీ పట్టణానికొచ్చి, ఆ తర్వాత ఎఫెసీ పట్టణానికొచ్చి, అక్కడి నుంచి మళ్ళీ పట్టబడి, ఆయన మళ్ళీ ఆయన ఎక్కడికి రోమా పట్టణానికెళ్ళి, ఆ రోమా పట్టణంకెళ్ళిన తర్వాత నీరో అనేటువంటి చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి సమయంలో అపోస్తలుడైన పౌలు గారు నీరో చక్రవర్తి యొక్క పరిపాలనలో ఏడీ 64లో ఆయన శిరచ్ఛేదనం చేయబడ్డాడు. శిరచ్ఛేదనం చేయడం అంటే తల నరికి ఆయన్ని చంపారు. ఎవరిని? అపోస్తలుడైనటువంటి పౌలు గారిని తల నరికి ఆయన్ని చంపారు. సో, నీరో చక్రవర్తి పరిపాలనలో అపోస్తలుడైన పౌలు గారు చనిపోయారు. ఆ విధంగా అపోస్తలుడైన పౌలు గారి యొక్క పరిచర్య, ఆయన చెరలో వేయబడ్డం ఇవన్నీ కూడా మనకసలు టోటల్ అనేదంతా కూడా మనకి అపోస్తలుల కార్యంలో మనకి ఇవ్వబడతది. ఆ విషయం మనం గమనించాలి. అయితే హ్మ్. ఇక్కడ మీకు కొన్ని ఇచ్చానా మీకు? అదేనండి మీకు చెప్పేసాను ఆల్రెడీ. ఆల్రైట్. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేను మీకు కావాలని మీకు నేను చెప్పలేదు. ఎక్కడంటే హ్మ్. యాహ్! దిస్ ఈస్ ద స్టోరీ. పరిశుద్ధాత్మ దేవుడు ఆసియాలో సువార్త చెప్పొద్దన్నాడా? ఈ క్వెషన్ చాలా మందికుంటది. బట్ నేను మీకు చెప్తున్నాను వినండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆసియాలో సువార్త చెప్పొద్దన్నాడా? ఈ విషయం పట్టుకొని చాలామంది పరిశుద్ధాత్మ దేవుడు ఆసియాలో సువార్త చెప్పొద్దన్నాడు. మరి మీరేమో ఆసియాలో సువార్త చెప్తున్నారని క్రైస్తవేతరులు, హైందువులు చాలామంది ఆ మాటని తీసుకొచ్చి చెప్తా ఉంటారు. ఎందుకు ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడేంటంటే ఓకే. లెట్ మీ టెల్ యూ ఫస్ట్. పరిశుద్ధాత్మ దేవుడు ఆసియాలో సువార్త చెప్పొద్దన్నాడా? వాస్తవానికి మీకు చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు గారు ఉంది ఆసియాలోనే. ఇదంతా ఆసియానే. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే అప్పట్లో మనకి ఆసియా మైనర్ అండ్ ఆసియా అని ఉండేయి. గుర్తుపెట్టుకోండి. ఆసియా మైనర్ అండ్ ఆసియా అని ఉండేయి. ఆసియా మైనర్ అంటే చిన్న ఆసియా, పెద్ద ఆసియా అని ఉండేయి. ఆసియా ఖండం అంతా కూడా 2గా విభజించబడేది. వినాలి. ఆసియా ఖండం అంతా కూడా 2గా విభజించబడింది. చిన్న ఆసియా, పెద్ద ఆసియా అనేవారు. ఓకే. చిన్న ఆసియా, పెద్ద ఆసియా అనేవాళ్ళు. ఈ ఈ ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏషియా అని ఉంది గదా! ఇదంతా కూడా చిన్న చిన్న ఏషియా అన్నమాట. చిన్న ఆసియా అంటారు దీన్ని. పెద్ద ఆసియా అంటేనేమో ఈ ప్రాంతం అంతా కూడా ఉంటది. ఏది మన ఇండియాతో చూసుకున్నంతా కూడా ఓకే. మేబీ ప్రాబబ్లీ ఐల్ జస్ట్ ట్రై టు బ్రింగ్ ఇట్ ఇన్ గూగుల్‌లో తీసుకురావచ్చా? వేర్ ఈస్ ద మైనర్ ఆసియా అండ్ మేజర్ ఆసియా? మైనర్ ఏషియా మ్యాప్. ఓకే. ఓహ్!
మ్యాప్ అంటే మళ్ళీ ఇప్పుడు వచ్చేసిందా? సరే ఇప్పుడు వద్దులే, ఇది చూద్దాం. ఓకే, లెట్స్ ట్రై టు సీ దిస్. వేర్ ఇస్ ద మ్యాప్? ఓ మై గాడ్. ఓకే, ఓకే. ప్రాబ్లీ ఇది పెద్దదవుద్దా? ఓకే, ఇదిగోండి. దిస్ ఈజ్ మైనర్ ఏషియా అండ్ దిస్ ఈజ్ ఏషియా అనమాట. ఇదంతా ఏషియా. ఈ 2 రకాలుగా మనకి ఉండేది. మేబీ ఇక్కడ ఏమైనా ఉందా ఐడియా? కొంచెం పెద్దగా. ఓకే, ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇట్ నౌ. అండ్ ఏషియా. ఓకే. సో, విచిత్రం ఏంటంటే చాలామంది దేవుడు ఆసియాని ఆసియాలో సువార్త ప్రకటించొద్దన్నాడు. మీరేమో ప్రకటిస్తున్నారని అంటారు మనల్ని. వాస్తవం చెప్పాలంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ రోజు నుండి ఆయన ఆసియాలోనే ఉన్నాడు. ఆయన ఆసియా దాటి ఏమి వెళ్ళల. ఆయనేమి యూరప్ ఏమి వెళ్ళలేదప్పుడు. ఓకేనా? సో, ఆయన ఆసియాలో ఉన్నాడు. అంటే ఇక్కడ మైనర్ ఆసియా వేరు, మేజర్ ఆసియా వేరు. ఓకే. ఆసియా మేజర్ వేరు. సో, how do I do how do I do this? ఓకే. ప్రాబబ్లీ ఓకే. నౌ లిజన్ కేర్‌ఫుల్లీ. ఇది ఆసియా మైనర్ అనమాట. ఆసియా మైనర్‌లో ఉన్నటువంటి కంట్రీస్ ఇవన్నీ గూడా. ఇవన్నీ గూడా ఆసియా మైనర్‌లో కంట్రీస్. ఆహ్, ఆసియా మైనర్. ఓకే. ఓకే. అగైన్ ఆసియా మైనర్. హుహు. ఓకే. మిగతావన్నీ గూడా ఆసియా మేజర్ అన్నమాట. మేబీ ప్రాబబ్లీ దట్ హౌ యూ షుడ్ సీ. హ్మ్. ఓకే. ఒకప్పుడు అట్లాంటి వ్యత్యాసం ఉండేది. సరే, ఏదేమైనా దేవుడు ఆసియాకి వెళ్ళొద్దు అన్నాడు అంటే చాలామంది అలా అనుకుంటారు. అది చాలా తప్పు. విషయం ఏంటంటే ఆళ్ళున్నది ఆసియాలోనే ఉన్నారు. కాపోతే ఆసియా మైనర్ వేరు, ఆసియా మేజర్ వేరు. అండ్ దేవుడు ఆహ్, ఆసియా మేజర్ వైపు వెళ్ళొద్దన్నాడు. మైనర్ వైపు కాదండి. ఆసియా మేజర్ వైపు వెళ్ళొద్దన్నాడు. అంటే దిస్ సైడ్. ఎందుకు వెళ్ళొద్దన్నాడంటే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అది దేవుడు ఒక ప్రణాళికలు ఉంచుతాడు. ఒక ప్రణాళికలు ఉంచుతాడు. ఇప్పుడు ఆసియాలో సువార్త ప్రకటించకూడదనేది మాత్రమే దేవుని యొక్క ప్రణాళిక అయితే, మరి భారతదేశానికి తన సొంత శిష్యుడైనటువంటి తోమాని ఎందుకు పంపించాలి? అసలు ఆసియాకి సువార్త అందకూడదు. అసలు ఆసియాలో సువార్త ప్రకటించకూడదు. ఆసియాలో ఉన్నటువంటి ప్రజలు సువార్తకు అర్హులు గారు. వాళ్ళు రక్షణ పొందవసరం లేదు. వాళ్ళు దేవుని ప్రణాళికలో లేరు అనేటువంటిది వాస్తవం అయితే, ఆయన తన సొంత శిష్యుడిని ఎవరైతే అసలు పునరుద్ధానాన్ని అనుమానించారో అతన్నే దేవుడు ఎందుకు ఆసియా ఖండం వైపు నడిపించి మన భారతదేశం అనేటువంటి ఈ దేశంలో యూనో మా మలబార్ దీవుల్లో ఆయన దిగడానికి అక్కడి నుంచి కొచ్చిన్‌లో సువార్త పరిచయం చేసి 7 సంఘాలు కట్టడానికి, అక్కడి నుంచి తమిళనాడు ఎళ్లి అక్కడ సంఘాలు కట్టడానికి, అక్కడి నుంచి టిబెట్ ఎళ్లి, అక్కడి నుంచి చైనా ఎళ్లి, చైనా నుంచి టిబెట్ వచ్చి, టిబెట్ నుంచి మళ్ళీ ఉత్తర భారతదేశంలో కొంతకాలం ఉండి, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మెడ్రాస్ వచ్చి అక్కడ చంపబడి ఆ! ఎందుకు తన సొంత శిష్యుని యొక్క రక్తము చిందించబడాలి ఈ గడ్డ మీద, ఈ ఆసియా గడ్డ మీద, ముఖ్యంగా ఈ ఇండియాలో. ఎందుకంటే ఈ ఇండియాలో దేవుడు ప్రణాళికిచ్చిన వారు తోమా ఉన్నాడు. తోమా ఉన్నాడుగా. తోమా చేస్తాడుగా. నువ్వు ఇటువైపు చేయమని. అంతే. అంతేగాని అసలు అటువైపు వెళ్ళొద్దు. వాళ్ళు విడవబడిన వాళ్ళు, వాళ్ళకి రక్షణ అవసరం లేదు, వాళ్ళకి సువార్త అవసరం లేదని కాదు. ఓకే. ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మీకే అర్థమవుతుంది గదా! మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది గదా! వాట్ ఈస్ వాట్ అనేది. సో, దట్స్ వాట్ యూ నీడ్ టు అండర్‌స్టాండ్. సో, దేవుడు అందుకు ఆసియాలో సువార్త చెప్పొద్దన్నాడు. ఎవరిని? అపోజిట్ పౌల్‌ని. కానీ ఆయన ప్రణాళికలో ఆల్రెడీ ఇక్కడ తోమా ఉన్నాడు. వాస్తవానికి చెప్పాలంటే అప్పటికే తోమా వచ్చేసాడు. తోమా మనకి 52 ఏడీలో వచ్చాడు. 52 ఏడీలో
తోమా గారు మన ఇండియాకి వచ్చేసారు. సో, ఆయన ఆల్రెడీ ప్రణాళిక వేసి ఒక్కొక్క దేశానికి, ఒక్కొక్క ఖండానికి కొంతమందిని ఆయన 12 మందిని ఆయన డివైడ్ చేసి పంపించాడు కాబట్టి, అలా దేవుడు ఎవరెవరిని పంపించాడో ఆ ప్రకారంగా వాళ్ళందరూ అలా డివైడ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా సువార్త దండయాత్రలు చేసి దేవుని రాజ్యాన్ని స్థాపించారు. అందుకే ఈరోజు మనందరం కూడా రక్షించబడ్డాము. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఆల్రైట్. హ్మ్. ఓకే. లెట్స్ కమ్ డౌన్ టు అనదర్ వన్. పౌలు గారు మొక్కుబడి చేసుకున్నాడా? మొక్కుబడి ఏమిటి? ఆయన మొక్కుబడి ఏంటి? ఆయన మొక్కుబడి ఎందుకు చేసుకున్నాడు? పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సోదరుల యొద్దకు సెలవు పుచ్చుకొని, తనకు మొక్కుబడి ఉన్నందున కైంక్రియలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరాను. ప్రిస్కిల్లా, అకుల అనువారు అతనితో కూడా వెళ్ళారు. ఓకే. ఇది మనం ఎక్కడ చూస్తామంటే కొరింథీలో ఉన్నటువంటి ప్రాంతంలో చూస్తామనమాట. సో, తల తల వెంట్రుకలు కత్తిరించుకొని అంటే అదేమి గుండు కొరికించుకోవడం కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అండ్ అపోస్తలుడైన పౌలు గారు నాజీరు చేయబడినవాడా అంటే ఆహ్, వాస్తవానికి కాదు. అపోస్తలుడైన పౌలు గారు నాజీరు చేయబడినవాడేం కాదు. కాపోతే సహజంగా యూదుల యొక్క ఆచారాల ప్రకారం ఒక మొక్కుబడి అనేటువంటిది వాళ్ళకొక ఆచారంగా ఉండేది. కాబట్టి అట్లాగా వాళ్ళు ప్రమాణాలు, మొక్కుబడులు, ఒడంబడికలు అలా దేవునితో చేసుకునేవారు. ఓకే. సో, అలా చేసుకుని మరి ఈ రోజున గుణదలలోనో లేకపోతే వేరే ఆర్‌సీఎం చర్చెస్‌లోనో మొక్కుబడులు తీర్చుకోవడానికి, గుండోలు చేయించుకోవడానికి వస్తున్నారు కదండీ! అది ఇది ఒకటే అంటే అది ఇది ఒకటి కాదు. దీన్ని కలపొద్దు. ఇది ఒక టైప్ ఆఫ్ హిందూ ఆచారం. అలా మనం చేయాల్సిన అవసరం లేదు. అండ్ అపోస్తలుడైన పౌలు గారికి ఒక సెపరేట్ కైండ్ ఆఫ్ అంటే ఆయన అలాంటి ఇది చేసుకున్నాడు. ఆయన ఒడంబడిక చేస్తున్నాడు కాబట్టి దేవునికి అట్లాగా తన యొక్క తల వెంట్రుకలు ఇచ్చాడు. వాస్తవానికి ఆయన యూదుడు కాబట్టి సహజంగానే వాళ్ళకి జుట్టు ఎక్కువుంటది. ఎక్కువున్న జుట్టుని కట్ చేసుకున్నాడు తప్ప గుండు చేయించుకోలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు నాజీరు చేయబడ్డాడంటే ఇక్కడ మనకి నాజీరు చేయబడినటువంటి వారికి ఉండే లక్షణాలు, వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదనే విషయాలు ఇక్కడ మనకి సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో మనకివ్వబడింది. సో, చూడండి. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, పురుషుడే గాని, స్త్రీయే గాని యెహోవాకు నాజీరవుటకు ఎవరైనను మొక్కుకొని తను తాను ప్రత్యేకపరచుకొనిన ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానివేయవలెను. ద్రాక్షారసపు చెరకునైనను, మద్యపు చెరకునైనను త్రాగవలదు. ఏ ద్రాక్షారసమునైనను తాగవలదు. పచ్చివి గాని, ఎండినవి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకంగా ఉండు దినములన్నీయు పచ్చికాయలే గాని, పైతోలే గాని, ద్రాక్షావల్లిని పుట్టినదేదియు తినవలదు. ఓహ్ మై గాడ్! చాలా స్ట్రిక్ట్. అతడు నాజీరగుటకు కొద్ది దినములు అంతటిలో మొక్కుకునే దినములన్నిటిలో మంగలి కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తను ప్రత్యేకించుకున్న దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠుడై తన తల వెంట్రుకలను ఎదగనీయవలెను. అతడు యెహోవాకు ప్రత్యేకంగా ఉండు దినములన్నీ వీటిలో ఏ శవను ముట్టవలదు. ఆహ్, తన దేవునికి ము తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద ఉండును గనుక అతని తండ్రికి గాని, తల్లికి గాని, సహోదరునికి గాని సోదరుడు గాని చనిపోయినను వారిని బట్టి అతడు తాను అపవిత్రపరచుకొనవలదు. అతడు ప్రత్యేకంగా ఉండు దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠుడు. ఓకే. దిస్ ఈస్ ద ఇది నాజీరు చేసుకునే వారికి ఉన్నటువంటి తత్వాలివి. సో, ఈ రోజుల్లో ఎవరు నాజీరు చేసుకోవట్లే. అసలు నాజీరు చేసుకోవడం అనేటువంటిది కేవలము యూదులకు సంబంధించింది. అది మనకు సంబంధించింది కాదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు నాజీరు చేయబడినవాడు కాడు. ఆయన ఎప్పుడు కూడా అది సంబోధించలేదు. నేను నాజీరు చేయబడినవాడని ఎప్పుడు చెప్పలేదాయన. కాపోతే ఆయన జస్ట్ ఒక మొక్కుబడి పెట్టుకున్నాడు. అదేంటంటే ఆయన అన్ని ప్రయాణాలు ముగించి క్షేమంగా యెరూషలేముకి వెళ్తే చాలు అని ఆయన అనుకున్నాడు. అలా ఎళ్తే ఆయన తలనీలాలు అంటే ఎంట్రుకలు ఆయన కట్ చేయించుకుంటానని చెప్పుకున్నాడు. అలాగే ఆయన కట్ చేయించుకున్నాడు. సో, మనం గూడా అలా చేయించుకోవచ్చా అంటే నో, నో, నో. నాట్ మ్యాండేటరీ. అలా చేయించుకోవాల్సిన అవసరం లేదు. మనం అట్లా మొక్కుబడుల ద్వారానో అట్లాగా మనం ఏం చేయలేము. అంటే అపోస్తలుడు పౌలు గారే చేశారుగా అంటే ఓకే. వాటెవర్ ఇట్ ఈస్. బట్ అది గుండు కాదు. మీరు గూడా కట్ జేసుకోవాలంటే మీకున్న హెయిర్ కొంచెం కట్ జేసుకొని రండి. మీరు గుండు జేసుకోవాల్సిన అవసరం లేదు. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. అండ్ వాట్ ఎల్స్ వి హావ్ టు డిస్కస్. ఓకే. అవే మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన విషయాలు. కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళాను నేను. లాస్ట్‌లో నాకు అర్థమవుతుంది నాకు తెలుసు. అండ్ రైట్ నౌ ఆహ్, ఓకే. మన టైము అయిపోతా ఉంది. సో, గమనించండి. ఎనీ క్వెషన్స్ యూ హావ్? ఏమైనా క్వెషన్స్ ఉన్నాయండి మీకు? ఎనీ క్వెషన్స్ యూ హావ్?
జయ నేను ఎవరైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకే. ఎవరికి క్వశ్చన్స్ లేవు. ఆల్రైట్.